సార్ నెహ్రూ గారు, నాకు డౌట్ అండి. మీరు అధికార పక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, ఎందుకని చెప్పండి? ప్రతిపక్ష పాత్రను ఎందుకు అనుకోవాలి? ఏదైనా వాస్తవం నాయకుడికి అనేవాడికి మాత్రం మన నాయకుడికి తెలిసినప్పుడే దాంట్లో మంచి నిర్ణయాలు వస్తాయి. అతను జనసేనలో లేడు అని మీరు క్లియర్గా చెప్తున్నారు కదా ఎమ్మెల్యే గారు. జనసేన సస్పెండ్ చేసింది అతన్ని. కూటమి అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేశారు. అతను కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. ఇంకా అప్పుడు దాని అర్థం ఏంటి? మీకు బాధగా లేదా టీటీడీ బోర్డు డైరెక్టర్ గా మాత్రం ఇచ్చి చేతులు దులుపుకోవటం మీకు ఎలా అనిపిస్తుంది నెహ్రూ గారు, చెప్పండి? పదవి అన్నది బాధ్యతతో తీసుకుంటే నువ్వు ఇస్తే మంత్రి, లేదంటావు కదా వదిలే. బాబు గారికి ఎంత చేయాలో అంతా మీరు చేశారు. నిస్వార్థ సేవలు పార్టీకి అందించారు. దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం పార్టీ పరంగా మీకు ఏమైనా ఉందా? ఒక మంచి ఆశయాలతోటి సిద్ధాంతాలతోటి ఎన్టీఆర్ దీన్ని నిర్మాణం చేశాడు. ఆ పార్టీ వాళ్ళ గాడి తెప్పి ఒక మహమ్మారి వల్ల మాయలో పార్టీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉందన్నది ఒకటి. అనుబాబు అయితే ఏ డైరెక్షన్ ఇవ్వలేదు. చిరంజీవి గారికి ఆ బుద్ధి పుట్టిందా? ఇక మనకి రాజకీయాలు ఎందుకు లేదు. ఎమ్మెల్యేస్ లో ఉన్నారు 18 మందిలో ఎక్కువ మంది, ఒకరిద్దరే పార్టీ ఉండాలని వాళ్ళు. చిరంజీవి గారు పార్టీ కలపకుండా అలాగే ఉంటే సమైక్యాంధ్రలో ఆయన ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉందా? డెఫినెట్ గా ఉంది సార్. మీరు మళ్ళీ వైసీపీకి ఎలా వెళ్ళగలిగారు? కంపేటలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతుంది. యనమల రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మీరు ఎవరు వచ్చినా పార్టీలో జాయిన్ చేసుకోండి, అతను ఒక్కడిని తప్ప. ఇంకా అతను ఒక్కడిని తప్ప అంటే ఎవడో నేనే. ఇది ఇంకా పోలేదు. నా గెలుపు ఓటమి తర్వాత కానీ నేను దూరంగా ఉంటే అతను ఓడిపోతాను. అది 1999లో మీకే మంత్రి పదవి అని చెప్పేసి ఈనాడులో మాక్సిమం 70% పేపర్ ప్రింట్ అయిపోయాయి. నా బాగా గుర్తు. అయిన తర్వాత అర్ధరాత్రి 3 పోకు ప్రింట్ ఆగిపోయింది. అవును తెలుసు. క్యాండిడేట్ మారిపోయాడు, ప్రింట్ ఆఫ్ చేశారు. అది ఏం జరిగిందండి నెహ్రూ గారు అసలు? ఏంటండి అనడానికి? జగ్గంపేట నియోజకవర్గంలో పూర్తిగా మీ అబ్బాయి నవీన్ గారి తత్వమే నడుస్తుంది. మీరు మొత్తం వదిలేశారు అనేది ఒక ప్రచారం. నవీన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి నేనే చెప్తున్నాను. ఇక్కడ చెప్పేశారా బాబు గారితో అన్నమాట? నేను ఏం చెప్తే అది చేస్తాడు బాబు గారు. నాకు ఆ ధైర్యం ఉంది. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు డైరెక్టర్ జ్యోతుల్ నెహ్రూ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నెహ్రూ గారు, నాకు డౌట్ అండి. మీరు అధికార పక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, ఎందుకని చెప్పండి? అది ప్రతిపక్ష పాత్రను ఎందుకు అనుకోవాలి అంటే, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడడం నాకు అలవాటు. ఏదైనా వాస్తవం నాయకుడికి అనేవాడికి మాత్రం మన నాయకుడికి తెలిసినప్పుడే దాంట్లో మంచి నిర్ణయాలు వస్తాయి. అదే ఉద్దేశంతో ఆ రకంగా వ్యవహరిస్తాను తప్పించి అది ప్రతిపక్ష పాత్ర మాత్రం కాదు. అధిష్టానానికి ఇబ్బంది కలిగే సందర్భాలు ఉన్నాయి కదండి మీరు అలా మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో కానీ బయట కానీ? సాధ్యమైనంత వరకు నేను మాట్లాడేటటువంటి మాట ఈ సమాజానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడేటటువంటి విధానం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఖచ్చితంగా ఉన్నప్పుడే ప్రజా పరిపాలన అన్నది సక్రమంగా నడుస్తుంది అనేది నా నమ్మకం. ఇంకా అధిష్టానానికి నా మాట వల్ల నష్టం జరుగుతుంది అనేటటువంటి విధానం ఉంటే నేను అది వేరే రకంగా చెప్తాను. ఇక్కడ మాట్లాడినటువంటి మాటల వల్ల అధిష్టానానికి కూడా నష్టం ఉంటుందని ఎందుకు అనుకోవాలి? అందులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విశాలమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఏది మాట్లాడినా దాన్ని పాజిటివ్గా తీసుకునేటటువంటి స్వభావం ఉంది ఆయనకి. లేకపోతే ఇన్ని రోజులు మాకు నడవదు కదా. అయితే సార్ ఒక విషయం, ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన అనేది మిత్రపక్షమే కదా. ఈ పాటంశెట్టి సూర్యచంద్ర అనే ఒక జనసేన వ్యక్తి మీద మీకున్న వివాదం ఏంటి? అసలు పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి జనసేన కాదు. ఆయన జనసేనలో ఉన్నప్పుడు మా ఇద్దరికి విభేదం లేదు. మేము కూటమిగా ఏర్పడ్డ తర్వాత కానీ ఇది కానీ విభేదం అంటూ ఏదీ లేదు. ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి కూడా అతను నేను ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నానో ఆ ఎమ్మెల్యే ఆశించేటటువంటి వ్యక్తి. ఆ రకంగానే అతని ప్రయత్నం అతను చేసుకుంటాడు, నా ప్రయత్నం నేను చేసుకుంటాను తప్పించి సూర్యచంద్ర నాకు నేను వివేదించేటటువంటి స్థాయి మాత్రం అతను కాదు. అతను ఏమైనా ఆరోపించాడంటే, నేనేదో ప్రెస్ మీట్ పెట్టి నా బాధ నేను చెప్పుకుంటుంటే
టీడీపీ వాళ్ళు నన్ను పక్కనే ఉండి కాపలా కాసేశారు, నా మీద దాడి కూడా చేశారు, ప్రెస్ మీట్లో నాకు స్వాతంత్రం లేదా, నాకు స్వేచ్ఛ లేదా, ఇదంతా నెహ్రూ గారు చేయించున్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు నేను చేయించాలి అనుకున్నప్పుడు అది పెద్ద సమస్య కాదు. ఆ రకంగా చేయించాను నేను జయంతిని. అవునండి. నా విధానం వేరేగా ఉంటుంది. ఏంటి అతని హిస్టరీని అంతా కూడా నేను చెప్పగలను. అతనే ఎక్కడో బయటోడు కాదు కదా, నాతో తయారైనడే, నేను తయారు చేసినోడే. అవును, ఒకప్పుడు మీకు కూడా ఒక కార్యకర్తగా తిరిగిన వ్యక్తి అతను. కార్యకర్తగా తిరిగాడు, నాయకుడు చేశాను, అన్నీ అయినాయి. అతను వాట్ ఈజ్ వాట్ అన్నది పూర్తిగా నాకు తెలుసు. నిజంగా నేను అతను లూజ్గా మాట్లాడాలనుకుంటే చాలా చెప్పొచ్చు నేను. ఇక మొన్న జరిగిన సంఘటన గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను నేను. మొన్న మేము ముందు రోజు కార్యక్రమం ఉంది మాకు. ఆ కార్యక్రమానికి నేను ముందు సమావేశం పెట్టి ప్రతి ఒక్కరిని కూడా, అంటే లోకేష్ ప్రోగ్రాం మాకు, ఆ ప్రోగ్రాంని మొట్టమొదటి మన దగ్గరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తీసుకుని మన దగ్గరికి వస్తున్నాడు కాబట్టి ప్రోగ్రాం కొంత ఎక్కువగా చెయ్యాలి అని చెప్పేసి నా ఆలోచనతో ఈ జనరల్గా ప్రతి గ్రామంలోనే మా కార్యకర్తలందరూ ఇంటింటికి తిరిగి పిలిచినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఏళ్ళు వెళ్ళారు. అతను తొందరపడి ఎదురుకొచ్చేసి ఇతని దగ్గరికి వస్తున్నాడేమో అని చెప్పి తొందరపడ్డాడు తప్పించి ఇతనేమో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదే. వీళ్ళు మీరు మా ఇంటికి వస్తున్నారా అని చెప్పి తొందరపడి, నేను చూశాను వీడియోలోని, అతనే ఇంట్లోంచి బయటకు వచ్చాడు. వీళ్ళకి జరిగిన ఘర్షణ కూడా రోడ్డు మీద జరిగింది. రోడ్డు మీద జరగడమే కాదు, విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతని కుటుంబీకులే, నాతోటి ఉండే వాళ్ళంతా కూడా, ఎవరు బయట వాళ్ళు కాదు, అందరూ. వాళ్ళందరినీ వదిలేసి ఒక ఎస్సీ కుర్రని పట్టుకున్నాడు. అక్కడ నాయకత్వం వహించేవాళ్ళు ఆ పాటంచెట్టి ఫ్యామిలీ ఉంటారు, అటు ఇటు ఎటున్నా వాళ్ళే ఉన్నారు, అందరూ అక్కడ. అసలు వాళ్ళు ఇంట్లోకి వెళ్తే ఇతని మీద అటాక్ చేసినట్టు, లేకపోతే ఇతను ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నట్టు ఇది చేసుకో. ఏం పెడతారు ప్రెస్ మీట్? మళ్ళీ మామూలు 200 కోట్లు కదా అంటాడు. అతను జనసేనలో లేడు అని మీరు క్లియర్గా చెప్తున్నారు కదా ఎమ్మెల్యే గారు. జనసేన సస్పెండ్ చేసింది అతన్ని సస్పెండ్ చేసిందో లేదో జనసేన మాతోటి ఎలియన్స్ ఉంది. అవునండి, కూటమి అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేశారు. అతను కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. ఇంకా అప్పుడు దాని అర్థం ఏంటి? ఇంకొక విషయం నెహ్రూ గారు, మీరు మెట్ట ప్రాంతంలో రాజకీయాలు శాసించినటువంటి స్థాయి మీది, ఓ రేంజ్ నాయకుడు మీరు. మీకు బాధగా లేదా ఒక టీటీడీ బోర్డు డైరెక్టర్గా మాత్రం ఇచ్చి చేతులు దులుపుకోవటం మీకు ఎలా అనిపిస్తుంది నెహ్రూ గారు, చెప్పండి. పదవి అన్నది బాధ్యతతో తీసుకుంటే అది ఎంత చిన్న పదవి అయినా సరే దాన్ని మనం పెద్దగా చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు నాకు టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తానన్నమాట. అప్పుడు నా వయసు 48 సంవత్సరాలు. నేను దానికి అర్హుని కాదు, నువ్వు ఇస్తే మంత్రి, లేదంటావు కదా వదిలే అని చెప్పి ఆ రోజు నిర్బద్ధంగా తోసిపుచ్చాను నేను. అయితే కాపులకి ఇద్దాం అనుకుంటున్నాను, ఎవరికి ఇమ్మంటావు అన్నాడు. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అడగొచ్చు మాట. పప్పల చరుపుతరావు సముద్రుడు, వయస్సులో పెద్దవాడు, సౌమ్యుడు, కాపుల్లో గుర్తింపు ఉన్నవాడు, నువ్వు కాపులకి ఇద్దాం అనుకుంటున్నావు కాబట్టి చరుపుతరారికి ఇవ్వండి అన్నాను. ఆ రోజు నా మాటగానే చరుపుతరారికి ఇచ్చాడు. మీకు మంత్రి ఇవ్వలేదండి ఆ రోజు? మరి నాకు మంత్రి ఇవ్వలే. మంత్రి ఎప్పుడు ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఆయన, చెప్పండి నాకు. మీరు ఫస్ట్ అర్హత అంతా ఒక్కసారి మీరు ఫస్ట్ వచ్చిన ఒకటేసారి చూడండి, అదే కారణం నాకు మంత్రి ఇవ్వకపోవడానికి. అవునా? అదే అధిష్టానాన్ని లెక్క చేయకుండా ప్రజల వైపు అధిష్టానం 100% కూడా అధిష్టానం యొక్క అడుగుజాడల్లోనే నేను నడుస్తాను, ఆదేశం ప్రకారం వెళ్తాను. కానీ అందులో లోపతాపాలు ఉన్నప్పుడు ఈ లోపాలు అని చెప్పి చెప్పడం నా బాధ్యత. అధిష్టానాన్ని ఎప్పుడైతే నేను గౌరవించాలనుకున్నానో అధిష్టానంలో ఉన్నటువంటి లోపాలు నేను చెప్పలేకపోతే అది నేను మామూలుగా ఏదో అందరిలాగా డ్రామా అన్నట్టే ఉంటుంది. అదే మైనస్ అవుతుందంటారా మీకు? అదే మైనస్. మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విజ్ఞత కలిగినటువంటి నాయకుడు,
40 years ఇండస్ట్రీ. అతను మీ సూచనల్ని మీరు ఒక సీనియర్ లీడర్గా మీ సూచన పరిగణలో తీసుకోవాల్సింది పోయి 100% తీసుకుంటాడు. మరి తీసుకున్నప్పుడు మీకు మంత్రి ఎందుకు ఇవ్వట్లేదు ఆయన చెప్పండి నాకు. నాకు మంత్రి ఇవ్వడానికి దీనికి రకరకాల ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. ఇవాళ నాకు మంత్రి ఇవ్వలేదండి. ఇవాళ ఇవ్వకపోవడానికి గల కారణం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మా నియోజకవర్గం 7 ఎమ్మెల్యేలు. అవునండి. 7లో ఒక ఆయనకు మంత్రి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను మంత్రి ఆశించడమే కరెక్ట్ కాదు. ఇక టీటీడీ బోర్డు అన్నారు మీరు ఇందాక. టీటీడీ బోర్డు సభ్యుడు అంటే చిన్నదని మాత్రం మీరు అనుకోవద్దు. అవునండి. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునేటటువంటి అదృష్టం అది నిష్కల్మషంగా చేయగలిగితే ఇంకా అంతకంటే అదృష్టం లేదు. ఆ అదృష్టం కరెక్ట్ టైంలో ఇవాళ నాకు వచ్చింది. నేను దాన్ని అదే రకంగా సద్వినియోగం చేస్తున్నాను. ఎలా చేసుకుంటున్నారు సద్వినియోగం? ఇప్పుడు ఎమ్మెల్యే లెటర్లు అనేది చాలా టైట్ అయిపోయినాయి. విఐపి బ్రేకింగ్ తెచ్చినాయి. ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు నెలకి 10 ఇస్తున్నారు సార్. 10 కాదు. ఎన్ని ఇస్తున్నారు? 10 కాదు, 10 లెటర్లనా? 10 లెటర్లే మాకు ఇస్తున్నారు. అంటే ఒక లెటర్కి 6 వెళ్ళి చెప్పిన 10 లెటర్లు ఇస్తున్నారు. కానీ మాకు వందలాది మంది డిమాండ్ ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. డిమాండ్ తిరుపతి దేవస్థానానికి డిమాండ్ లేకపోవడం సార్. మరి ఇది మైనస్ అవ్వదండి? ఇప్పుడు నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు, మాకు ఏదో లెటర్ ప్లస్ మైనస్ అన్నది దైవత్వంలో మనం చూసుకోవడం అన్నది, ధార్మిక విధానంలో చూసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. మనం ఎంతమందికి చేయగలిగితే అంతమందికి చేస్తాం. ఇప్పుడు నేను టీటీడీ బోర్డు మెంబర్గా కానీ చైర్మన్గా కానీ ఆయన మేమంతా ఉన్నామంటే మా బాధ్యత ఏంటి? కస్టోడియన్స్. స్వామివారి యొక్క సన్నిధిలో సామాన్య భక్తుడి దగ్గర నుంచి విఐపి వరకు కూడా సక్రమైనటువంటి విధానంలో సంతృప్తి పడి కొండ దిగేటటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. ఆ ఏర్పాట్లు మేము చూసుకోవాలి. అంతేగాని మేము ఎంతమందిని దర్శనం చేయించగలిగాం అన్నది కాదు. వెంకటేశ్వర స్వామికి జనరల్ ఇప్పుడు అంటే మీది పక్కన ఎట్టండి సార్, జనరల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న సమస్య, ఎమ్మెల్యేలకి రోజుకో లెటర్ ఇస్తారు. రోజుకో లెటర్ అండి. లెటర్ మీద ఒక 6 దాకా ఛాన్స్, 6 వెళ్ళొచ్చు. ఓకే. అందులో ఏదైనా ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు క్యాన్సిల్ అవుతుంటాయి. అంటే సామాన్య భక్తుడిని ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి మనం ఒక విఐపికి ఒక సామాన్యుడికి లెక్కేసుకుంటే ఒక విఐపి దర్శనానికి 30 సెకండ్లు పడుద్ది తక్కువ అనుకుంటే, సామాన్యుడికి 1 సెకండ్ పడుద్ది. ఓకే. ఎక్కువ అనుకుంటే 30 మంది దర్శనం ఒక విఐపి వెళ్ళినటువంటి దర్శనానికి 30 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు విఐపి దర్శనాలు తగ్గించుకోవాలి. నా ఉద్దేశం అయితే ఈ రోజుకు 1 లెటర్ కూడా ఎక్కువ అంటారా ఎమ్మెల్యేకి? నేను ఎక్కువ నన్ను ఏంటండి ఇచ్చేది కొనసాగుతుందో అలాగే ఇచ్చుకుంటే వెళ్తామే సాంప్రదాయంగా మనం. అంతే. అందుకే ఎక్కువ ఇవ్వక్కర్లేదు, తక్కువ ఇవ్వక్కర్లేదు. ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అంటారు. 95 సంక్షోభం, పార్టీ సంక్షోభం సమయంలో నాకు బాగా తెలుసండి. నేను అప్పుడు ఈనాడులో ఉన్నాను. మీరు చాలా సర్వీస్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. పార్టీ మరుగును పడకుండా, ఆ పార్టీకి వచ్చినటువంటి మచ్చ పోకుండా ఉండటం కోసం మన జిల్లాలో మీ పాత్ర చాలా స్పష్టంగా ఉంది. బాబు గారికి ఎంత చేయాలో అంతా మీరు చేశారు. నిస్వార్థ సేవలు పార్టీకి అందించారు. దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం పార్టీ పరంగా మీకు ఏమైనా ఉందా? ప్రతిఫలాన్ని ఆశించి పనిచేస్తే మనం ఎంత వచ్చింది అని లెక్కలు వేసుకోవాలి. ఇక్కడ నాకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం ఏంటంటే, నేను మనసా వాచ ఈ పార్టీని రక్షించాలి, ఒక మంచి ఆశయాలతోటి సిద్ధాంతాలతోటి ఎన్టీఆర్ దీన్ని నిర్మాణం చేశాడు. ఆ పార్టీ వాళ్ళ గాడి తెప్పి ఒక మహమ్మారి వల్ల మాయలో పార్టీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉందన్నది ఒకటి. రెండోది చంద్రబాబుతో నాకు ఉన్నటువంటి అనుబంధం అతని యొక్క సామర్థ్యం తెలుసున్నటువంటి వ్యక్తిగా ఈ పార్టీ బట్టగట్టాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి.
అనేటువంటి దాంతో నేను చేశాను. అందులో నేను ఒక్కడిని చేసేస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాల. ఆ రోజు పార్టీ పరిరక్షింపబడలే, చాలామంది చేశారు నాకులాగా. అయితే అక్కడ వాస్తవంగా అయితే నేను మంత్రి ఆశించిన మాట వాస్తవమే. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ క్యాబినెట్లో నీకు ఇస్తాను అని చెప్పిన మాట వాస్తవమే. కానీ సరే అప్పుడున్నటువంటి ఈక్వేషన్స్లో, అప్పుడున్నటువంటి అవసరాల దృష్ట్యా నాకు ఇవ్వలేని మాట కూడా వాస్తవం. ఇవ్వకపోవడానికి ఇందాక నేను మీరు అడిగిన కూర్చొని ఒక పాయింట్ అయితే, ఇక్కడ ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఇప్పుడులాగే మా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఇప్పుడు మా పక్కన మంత్రిగా వచ్చి నాకు వచ్చే అవకాశానికి, ఇంకా నాకు వచ్చే అవకాశం అని కూడా కాదు, అవకాశం లేదు. ఇంకా ఆయన ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ నేనుండు అన్నది కరెక్ట్ కాదు. అలాగే ఆ రోజుల్లో కూడా ఒక మంత్రి ఇక్కడ ఉండడం, రెండో మంత్రిగా నేను వస్తే ఆయనకు ఇబ్బంది అవుతుందన్నది సహజం. ఎవరికైనా సరే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. అందులో ఇది అవ్వడం ఇవన్నీ కూడా ఒక అడ్డైనా ప్రతి అవకాశాన్ని ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకున్నాను నేను. నాకు ఆ రోజు మంత్రి ఇవ్వకపోతే చేగలనాడు తెచ్చుకున్నాను. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కూడా అది సమస్యగానే మిగిలిపోయింది ఆ ప్రాంతానికి. మళ్ళీ రెండోసారి మంత్రి ఇవ్వకపోతే పుష్కర్ ఎత్తుపోతల పథకం తెచ్చుకున్నాను. 85,000 ఎకరాలకి నా నియోజకవర్గానికి నీరు సాధించుకోగలిగాను. అందుకే మిమ్మల్ని అపర భగీరథుడు కూడా అంటారు కదండి. సరే భగీరథుడా కాదా అన్నది కాదు. ఎలా లెక్కేసుకుంటే 4 ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు దగ్గర నేను తెచ్చుకోవడమే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఒక మంత్రి చేయలేనటువంటి సంఘటనలు ఎన్నో నేను వాళ్ళ మంత్రులుగా పేర్కొనడమే తప్పించి ఈ జిల్లాలో చాలా క్లియర్గా నేను చంద్రబాబు నా మాట కాదనేటటువంటి పరిస్థితి లేని విధానంలో ఇక్కడ పార్టీని నడుపుకొని వెళ్ళాం. ఆ గుర్తింపు పార్టీ కూడా నాకు ఇచ్చేది, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఇచ్చేవాడు. అయితే ఇక్కడ నేను చంద్రబాబుకి నాకు ఒక చిన్న అగాధం అన్నది ఎప్పుడే ఏర్పడ్డదంటే, ఇద్దరికి కూడా వ్యతిరేకంగా ఒకరినొకరు వ్యతిరేకించుకుని పోలేం మేము, దూరం అవ్వలే. కేవలం స్వార్థం నాది. నా కులం వాడు ముఖ్యమంత్రి అవుతాడు అనేటటువంటి ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉండి, ఓ ప్రోగ్రెసివ్ పర్సన్గా ఉండి, అభివృద్ధి రాజకీయం అనుకుని వెళ్ళేటటువంటి నాకు కూడా ఆ స్వార్థం నన్ను చాలా బలంగా ఆపింది. అంటే అది కులాభిమానం అనుకోవాలి నెహ్రూ గారు. వాస్తవంగా అదే అనుకోవాలిగా. అంతే అండి, అంతే కదా. 22% 20% ఉన్నటువంటి కులంలో అధికారం వస్తే తప్పే ఉంది, మనకు అవకాశం వస్తుంది అని చెప్పి చిరంజీవి పిలవడం, చిరంజీవితో వెళ్ళడం జరిగింది. ఆయనే స్వయంగా పిలిచారండి మిమ్మల్ని? నన్ను ఆయనే స్వయంగా పిలిచాడు, చిరంజీవి గారు. అంటే అంతకుముందు ఏమన్నా మీ ఇద్దరికి పరిచయం ఉందా, చిరంజీవి గారికి మీకు? నాకు అల్లు అరవింద్తో పరిచయం ఉంది, కానీ చిరంజీవితో అయితే నాకు పరిచయం లేదు. ఓకే. నేను చిరంజీవి అభిమాని కూడా కాదు. అవునండి. మీకు నేను ఎన్టీఆర్ అభిమాని. అప్పుడు ఎలాగండి? చిరంజీవి అభిమాని కాదు. అరవింద్ గారితో మీకు పరిచయం? అరవింద్ గారితో అంటే 1-2 సమస్యల్లో మన జిల్లాలో సమస్యలు ఏవి వస్తే ఆయన నా దగ్గర రావడం, అవి పరిష్కరించుకోవడం ఆ దృష్ట్యా అయింది. అయితే చిరంజీవికి నాకు పరిచయం అన్నది, ఆయన రాజకీయ పార్టీ పెడతాడు అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. వాళ్ళ తండ్రి చనిపోయాడు. చిరంజీవి గారు ఫాదర్ చనిపోయారు. చనిపోయినప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, అంటే ఫోన్ చేశారు వాళ్ళ ఆఫీస్ నుంచి, చిరంజీవి గారి ఆఫీస్ నుంచి. చిరంజీవి గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే అప్పుడు సరే వెళ్ళొద్దాం, మనలో పెద్దోడు కదా, కలిసి వద్దాం. టీడీపీలో ఉన్నారా నెహ్రూ గారు? అప్పుడు టీడీపీలో ఉన్నాను. ఓకే, టీడీపీలోనే ఉన్నాను. వెళ్ళొద్దాం అని చెప్పేసి వెళ్ళి పరామర్శించడానికి ఏముంది. మీకు వెళ్ళినప్పుడు కూడా నేను, మన పిఠాపురం వర్మ, నాతో వచ్చిన వాళ్ళు గిరిజాల వెంకటస్వామి నాయుడు, అత్తెల సీతారామ సాయి, అలా 10 మంది కుర్రోళ్ళ దాకా వచ్చారు నాతోటి. మేమంతా వెళ్ళాం.
వెళ్ళిన తర్వాత అదే రోజు పరిచయం నాకు. ఆయన గవ్వ లేచి వచ్చాడు. వచ్చి నేను లేచి నేను ప్రాణా అని చెప్పేసాను. అని లోపలను అరవింద్ వచ్చి ఇలా జ్యోతుల నెహ్రూ గారు మనకి ఎప్పుడు ఏం కావాలితే అదంతా బాగా ఉపయోగపడతాడు ఈయన ఏదో చెప్తున్నాడు. చెప్తుంటే అలాగాండి అని చెప్పి ఆయన ఇలా నేను నమస్కారం పెడితే 2 చేతులు పట్టుకున్నాను. లోపలికి తీసుకెళ్ళాడు హాల్లోకి. తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాం. ఏం మాట్లాడుకోవడంలో ఇలా మా తండ్రి ఏంటంటే ఓవర్ సిగరెట్లు ఎక్కువ కాలుస్తాడండి, అది ఇది దాని మీద కంట్రోల్ చేయలేకపోయాం, పోయాడు అనేది చెప్పాడు. చెప్పిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చి హాల్లో మామూలు సామ్యాన ఏదో ఉంటే అందులో కూర్చున్నారు అందరూ. షాపులు అయ్యి ఉంటే మన కుర్రోళ్ళంతా వాళ్ళందరినీ అప్పుడు పరిచయం చేశాను నేను. ఇలాగా అంటే నేను అప్పుడు అన్నాడు ఆయన, ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో అవసరం ఉందంటారా అని అడిగాడు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అవసరం లేకపోవడం, అందులో మన రాష్ట్రంలో ఈవేళ వ్యాక్యం ఉంది. కానీ ఓ మంచి ఆశయంతో తయారై రాజకీయ పార్టీ పెట్టాలి తప్పించి ఈ సాంప్రదాయ పార్టీలాగే నడవకూడదని ఏదో అన్నాను. నేను 2-3 సార్లు లేచారు ఈ మాటల్లోనే వెళ్ళిపోతామని చెప్పేసాను. కూర్చోబెట్టి అలాగే ఆయన ప్లాన్ చేసేవాడు. ఓకే. ఇంకా ఆఖరిని ఆయనే అన్నాడు, సరే నేను మళ్ళీ ఒకసారి మనం అంతా కూర్చుందామండి, కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దాం. మీరు తప్పుగా అటువంటి నిర్ణయానికి నేను వచ్చినప్పుడు మాత్రం మీరు సహకరించాలి అన్నాడు. నేను రాజకీయ పార్టీలో ఉన్నానండి, అందులో కూడా వెల్లుటెడ్ పర్సన్గా ఉన్నాను. అక్కడ గబుక్కుని నేను సహకరించేస్తానండి అని చెప్పలేరు మీకు. అంటే సరే మీలాంటి పెద్దలందరూ సహకరించినప్పుడే కదా నేను ముందుకెళ్తాను అని చెప్పి అన్నాడు. వస్తానండి అని చెప్పేసి లేచిపోయాం. లేస్తే మా కారు దాకా వచ్చి కారులో ఎక్కించి ఆయనే డోర్ తీసి కారు ఎక్కించాడు నన్ను. అక్కడి నుంచి అయిపోయింది. అయిపోయిన తర్వాత క్లియర్గా నేను చంద్రబాబుతో చెప్పాను, ఖచ్చితంగా చిరంజీవి పార్టీ పెడతాడు, ఇలా ఇలా జరిగింది మా ఇద్దరికి డిస్కషన్ అని చెప్పేసి. అంటే చిరంజీవి పార్టీ పెట్టాలనే భయం, రాజకీయాల్లోకి రావాలన్న ఆశ ఉంది అతనికి, కానీ పెడతాడని నేను అనుకోవట్లేదు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళిద్దరికి మంచి రిలేషన్ ఉండే. అవునండి, చిరంజీవి గారికి ఆయనకి ఉంది, ఇద్దరికి చాలా మంచి రిలేషన్ ఉండే. అయిపోయిందండి అదిలాగా. తర్వాత ఒకరోజు సడన్గా నేను వేరే వాళ్ళు ఉన్నాను, మా కజిన్ ఎవరో పోతే అక్కడికి వెళ్ళాను. అక్కడికి ఫోన్ వచ్చింది అరవింద్. వచ్చి ఒకసారి హైదరాబాద్ వస్తే మీరు మనం కూర్చొని మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలి. చిరంజీవి గారు స్వయంగా చేశారా? చిరంజీవి గారు, అరవింద్ గారు చేశారు. ఓకే అన్నాడు. ఇప్పుడుకిప్పుడు ఇవాళ ఎలాగ వచ్చానయ్యా, రేపు ఏమైనా బయలుదేరి వస్తాను, ఫ్లైట్కి కూడా టికెట్ ఉండాలి కదా అన్నాను. లేదు అన్నీ అరేంజ్ చేసి మీకు ఫోన్ చేస్తున్నాను నేను, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోండి, రెడీగా ఉంటారు అక్కడ, ఇవాళ వచ్చేయండి, రేపు మళ్ళీ వెళ్ళిపోతారు కానీ మీరు అన్న. అట్నుంచి అటే అలాగే వెళ్ళాను. సరే చూద్దాం అసలు ఏంటో ఇది అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాము. అంటే మా ఇద్దరికి పరిచయం అంత లేదు అనడానికి చెప్తున్నాను. వెళ్ళి అందరం కూర్చున్నాం. చిరంజీవి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ లేచి నమస్కారం పెట్టారు, అందరూ కూర్చోను. వీరెవరు అన్నట్టు మిమ్మల్ని అండి. ఓకే అంటే అదేంటిది ఆయన జ్యోతుల నెహ్రూ గారు
దాంట్లో కల్లా గవ్వ పోసి పట్టుకున్నాను. ఇలా సారీ సార్ సారీ నేను మర్చిపోయాను, మర్చిపోయానా? మన ఇద్దరికి పరిచయం తక్కువ కదా. ఆ, దాన్నే ఉందండి, పర్లేదు. ఆ. అంటే మా ఇద్దరికి అసలు అది ఎప్పుడు అటాచ్మెంట్ లేదు. అవునండి, అది రెండోసారి చూడటం అంతే మీరు చిరంజీవి గారిని. అంతే. ఆ, అది అలాగా. ఆ. సో ఆ విధంగా మీరు పిఆర్పికి వెళ్ళారు. పిఆర్పిలో కూడా ఒక ఒక మంచి స్టేజ్లోనే ఉన్నారు మీరు, స్టేట్ లెవెల్లో కూడా మంచి పదవే చేశారండి పిఆర్పి. అవునండి. ఏంటంటే పిఆర్పి వాడిపోయిన తర్వాత ఆ, మెయిన్ రూల్ అంతా నేనే ప్లే చేశాను. నాకు ఉమ్, 8 మాసాలు 2 ప్రోగ్రాలు బ్రహ్మాండంగా చిరంజీవితో జయించాను. ఉమ్. అంటే ఆ రోజుల్లో 18 సీట్లు రావటం గొప్పే కదా నెహ్రూ గారు. చాలా గొప్ప అండి. ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్స్. అది గొప్ప. ఆ, పార్టీ కలిసిపోవడానికి, మెర్జ్ అయిపోవడానికి ఆ 18 సీట్లే కారణం. ఎందుకు ఇతను రాంగ్ స్టెప్ తీసుకున్నాడండి ఈ కాంగ్రెస్? ఇప్పుడు ఇక్కడ నెగ్గిన 18 మంది కూడా ఆ, కాంగ్రెస్ లో కలిసిపోదాం అనే వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పించి. ఓకే. ఈ కన్నబాబు గారు ఏమన్నా ఇతనికి రాంగ్ డైరెక్షన్ ఇచ్చాడని చెప్పేసి ఒక ప్రచారం నడిచింది, అది వాస్తవం? తప్పది. ఆ? ఆ, అనుబాబు అయితే ఏ డైరెక్షన్ ఇవ్వలేదు చిరంజీవి గారికి అండి. ఆ. అతను స్వతహాగానే వెళ్ళిపోవాలి, ఇంకా మనకు అవసరం లేదు. లేదు లేదు. ఆ, కన్నబాబు పార్టీలో వెళ్ళిపోవాలని ఒళ్ళో లేడు, ఆ, పార్టీ కొనసాగాలన్న ఒళ్ళోనే ఉన్నాడు. ఉన్నాడండి. అంటే చిరంజీవి గారికి ఆ బుద్ధి పుట్టిందా, ఇంకా మనకి రాజకీయాలు ఎందుకులే, మన కాంగ్రెస్ లేదు లేదు. ఎమ్మెల్యేస్ లో ఉన్నారు ఒత్తిడి. ఈ 18 మందిలో కొంతమంది, ఎక్కువ మంది, ఎక్కువ మంది. ఆహా. ఒకళ్ళిద్దరే పార్టీ ఉండాలని వాళ్ళు. ఈ ఎక్కువ మందిని రాజశేఖర రెడ్డి గారు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అప్పట్లో, తన పార్టీలో కలుపుకోవడం కోసం వీళ్ళు ఏమన్నా? అప్పటికి రాజశేఖర రెడ్డి కాదు కదా, కరుణ్ కుమార్ రెడ్డి. వీళ్ళు మధ్య అయ్యేటప్పుడు కరుణ్ కుమార్ రెడ్డి. అప్పటికి ఆయన లేడండి, ఆయన రాజశేఖర రెడ్డి గారు లేడు. రోసయ్య గారు మాత్రం ఎక్కువ చిరంజీవి గారిని కలుపుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఓకే. అయితే సార్, సరే, ఆయన ఎన్నో సందర్భాల్లో పిలుచుకుని ఖాళీగా ఉంటే ఒకసారి మీరు అని పిలుచుకుని తీసుకుని. మీరు అడిగారా చిరంజీవి గారిని, ఇదేంటండి ఎంత చేసి మీరు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు ఇచ్చేసారు అని? నేను వద్దని వ్యతిరేకించాను. ఆ పిఆర్పిని అలాగే ఉంచమని అన్నారా? అడిగాను. ఆయన ఏమన్నాడండి మరి? ఆయన అప్పటికే ఒక డిసైడ్మెంట్కి వచ్చాడు ఆయన. కానీ సార్, చిరంజీవి గారు పార్టీ కలపకుండా అలాగే ఉంటే సమైక్యాంధ్రలో ఆయన ఏమైనా ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంది సార్. దానికి కారణం ఏంటంటే అతను కాంగ్రెస్, తెలుగుదేశం, పిఆర్పికి ఆ రోజుల్లో ఒక 60 సీట్ల వరకు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. 60 సీట్లతో ఇతను కూర్చున్నప్పుడు కింగ్ మేకర్ అవుతాడు. అటో ఇటో వచ్చి ఇతను ముఖ్యమంత్రి చేస్తారు. డెఫినెట్గా సీఎం అవుతుంది. లేదు, గాలి మనం అనుకున్నట్టు గాలి కానీ వచ్చింది అనుకోండి, ఇండివిజువల్ గానే అవును. ఇన్ కేస్ కాకపోయినా 60 సీట్లు డెఫినెట్గా వచ్చును, ఇతను ముఖ్యమంత్రి అవును. అదే మేము ఆ క్యాలిక్యులేషన్ చెప్పాం అంతానే. చెప్పినా సరే అతనికి ఇంకొకటి సార్, సమయం కేటాయితే చాలు అని అడిగాం మేము చిరంజీవి గారిని. ₹1 నువ్వు పెట్టొద్దు, పార్టీ ఆర్గనైజేషన్ మేము చేసుకుంటాం, నువ్వు సమయం కేటాయించంతే, సినిమాలు చేసుకో అని అడిగాం. ఇంకా ఆయన డిసైడ్ అయిపోయాడు. మీరు మళ్ళీ వైసీపీకి ఎలాగ వెళ్ళగలిగారు? వైసీపీకి వెళ్ళకుండా నేను తెలుగుదేశానికే రావాలి అసలు. పిఆర్పి నుంచి అండి. ఇది జరిగింది ఏంటంటే, నేను వచ్చింది మా కుర్రోళ్ళంతా కూడా మనం తెలుగుదేశానికి వెళ్ళిపోదామండి అన్నవాళ్ళే. అయితే ఒకరోజు జగంపేటలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతుంది. నా పార్టీ ఆఫీస్కి చాలా క్లియర్గా వాయిస్ వినబడుతుంది అనమాట అండి. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న ప్లేస్ నుంచి యనమల రామకృష్ణుడు గారు ముఖ్య అతిథిగా వచ్చాడు. యనమల రామకృష్ణుడు గారు ముఖ్య అతిథిగా వచ్చాడు. వీళ్ళు ఏదో డిస్కషన్ అయ్యి ఉంటుంది ముందు లోపల, వాళ్ళు వస్తానంటున్నారు, వీళ్ళు వస్తానంటున్నారు. అంటే ఈయన మాటల సందర్భంలో మామూలుగా మైక్లోనే ఉపన్యాసం చెప్తూ వీరి పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది,
మీరు ఎవరు వచ్చినా పార్టీలో జాయిన్ చేసుకోండి, అతను ఒక్కడిని తప్ప. అతను ఒక్కడినే అంటే ఆయన పేరు ఎత్తుకున్నాడండి, జ్యోతుల నెహ్రూ గారిని ఎత్తుకున్నాడు, ఎత్తుకోలేదండి? పేరు ఎత్తుకోలేదు, అతను ఒక్కడిని తప్ప అన్నాడు. అన్నాడు. ఓకే. ఇంకా అతను ఒకడిని తప్పంటే ఎవడో నేనే అంటే ఈ అమ్మాయి వీడికి ఇంకా పోలేదు. సరే అతను ఒకడిని తప్పు అంటున్నాడు కాబట్టి ఆ తప్పేటో చూపెడదాంలే మనం అని చెప్పేసి అప్పటికి ఆల్రెడీ నేను బాబు గారు నన్ను పిలవడం, నేను వస్తానని ఆయనతో చెప్పడం అన్నీ అయిపోయినాయి. ఎప్పుడైతే ఇంకా ఇతనికి దుర్బుద్ధి పోలేదు, వీడితో వెళ్ళి ఇంటర్నల్ పోరాటం కంటే ఆగడమే మంచిది మనం, అందులో ఉంటే ఇటు గెలుతున్నాడు, ఆయన గెలుతున్నాడు, నేను అక్కడ ఉంటే నేను నా గెలుపు ఓటమి తర్వాత, కానీ నేను దూరంగా ఉంటే అతను ఓడిపోతాడు. సరే అది చేసి చూపెడతాం సరే అని చెప్పి ఆగిపోయాను. ఆగిపోయి ఇండిపెండెంట్గానే వర్కౌట్ చేసుకుని వాళ్ళు. నాకేం క్యాడర్ లోటు లేదు. అవునండి, జనంలో అఫీషియల్స్ వచ్చి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా గౌరవించేవారో, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎలా గౌరవించేవారో అదే రకంగా గౌరవించేవారు. ఈవెన్ కలెక్టర్తో సైతంగా ఎవడైనా సరే, ఇంక్లూడింగ్ మంత్రులతో సైతంగా అందరూ ఫేవర్గానే ఉండేవారు. ఆ విధానంలో అలా ఇంట్లోకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి సిద్ధమై ఢిల్లీలో ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాడు సార్, ధర్నా ఏదో పెట్టాడు. ఆ ధర్నా పెట్టినప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేయడం అంటే అతను డైరెక్ట్గా నాకు ఫోన్ చేయలేదు, అనంతబాబు ఫోన్ చేసి, అనంతబాబు అతనితో ఉండేవాడు. అనంతబాబు ఫోన్ చేసి మామయ్య గారు జగన్ గారు మాట్లాడతారట అన్నట్టు. ఇదేట్రా నాతో మాట్లాడడం ఏంటి అన్నాను. ఏం మాట్లాడతారట అన్నట్టు. అంటే సరే ఇయ్యి అన్నాను. ఇచ్చి అంటే అన్నా నేను జగన్ మాట్లాడుతున్నాను, నేను ఒక రాజకీయ పార్టీ పెడదాం అనుకుంటున్నాను, దానికి నువ్వు సహకరించాలి, ఇలాంటి పెద్దలంతా రావాలి నాతోటి అన్నాడు. ఇలాగే అన్నారండి ఆయన. సేమ్ అదే, నువ్వు సహకరించాలి ఏకవచనంతో. చిరంజీవి గారు ఏమన్నారండి మిమ్మల్ని? మీరన్నీ ఎండుకోటి చిరంజీవి. తేడా గమనించారా? అంటే వాళ్ళ భాష అది, మీకు రాయలసీమ భాషకి మన భాషకి తేడా ఉంటుంది. ఈయన గోదావరి జిల్లాలో కాబట్టి ఇతను ఇది వేరు. ఓకే. చిరంజీవి అయితే చాలా అభిమానంగా ఉండేవాడండి, ఇవాళకి అలాగే ఉంటాడు నాతోటి. ఇతను అంటే ఇప్పుడు మీరు వచ్చామని అంటే నేను బయలుదేరి వచ్చాడు అంటే బెంగళూరు వచ్చామన్నాడు. నేను ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నాను, రేపు నువ్వు బెంగళూరు వచ్చా అన్నాడు. నేను క్యాడర్తో కూడా మాట్లాడుకోవాలి కదా అంటే, అన్న నేను రాజకీయ పార్టీ పెడతలేదు కదా, ఇంకా మనం పెట్టడానికి ఆలోచన చేస్తున్నాం, అందులో నీ ఆలోచనలు తీసుకోవడానికి రమ్మంటున్నాను నేను అంటే అన్నాను. నేను నాన్న ఉన్నంతసేపు నాన్నకి వ్యతిరేకంగానే ఉన్నాను. నేను జనరల్గా నేను తెలుగుదేశం పార్టీ అభిమాని, ఏదో స్వార్థం కొలిది చిరంజీవితో వెళ్ళాను. ఇప్పుడు నిజంగా అయితే అటులాగుతుంది కానీ ఇంకో దిక్కునికి వెళ్ళడానికి మనస్కరించదు. సరే అంత రాజకీయంగా మీరు పోటీ పడతాను అన్నప్పుడు చూద్దాం, అంతేగాని ఇప్పుడు రాలేను అన్నాను. అలా కాదన్నా ఒకసారి ఆలోచించు అని చెప్పేసానని ఫోన్ ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ సాయంత్రం 6 ఎంతో అవుతుండే అప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి అతనే డైరెక్ట్గా ఫోన్ చేశాడు, ఇంకా మధ్యవర్తులు ఎవరు లేకుండా. ఈడున్నట్టు పక్కనే అదే అతనే ఫోన్ చేసి, అన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి నువ్వు బెంగళూరు వచ్చేసి ఒక్క అరగంట నాతో మాట్లాడి, నీకు ఇష్టం ఉంటే
వద్ది కానీ కలిది కానీ లేదు కదా, నీ ఇష్టం, నీ నిర్ణయానికి వదిలేస్తాను, ఒకసారి రా అన్నట్టు. అట్లా ఇక్కడ మనం ముఖ్యంగా ఉండే కుర్రోడితోటి సరే నేను ఆలోచించి బయలుదేరుతున్నాను లేదా అన్నది చెప్తాను అని చెప్పి కాదనలేకపోయాను నేను కూడా. అంతలా రిక్వెస్ట్ చేసి అడుగుతుంటే గబుక్కొని మనం పోయితే పోయిందే ఉందో, ఖాళీగానే కదా ఉన్నాం అని మా వాళ్ళతో ముఖ్యమైన వాళ్ళతో ఇంట్లోకి ఏం పోయింది, రాజకీయ పార్టీ పెడతానన్నాడు. మనకి నా కొడుకు ఇక్కడేమో అడ్డుగా కూర్చుంటాడు ఎప్పుడు. నిజంగా అతను రాజకీయ పార్టీ పెడితే మనం వెళ్ళిపోవడం కూడా కరెక్టే అని కొంత మా వాళ్ళు ప్రోత్సహించారు. సరే అని చెప్పి మరుసటి రోజు వస్తున్నానని నేనే ఫోన్ చేశాను. మళ్ళీ ఫోన్ చేసి ఈ రకంగా మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నాను నేను అంటే కారు పంపుతాను అన్నట్టు. మీరేం కారు అది పంపక్కర్లేదు నాకు అని చెప్పి ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ ఉన్నారు కదన్నా, వాళ్ళకి ఫోన్ చేశాను కారు ఎయిర్పోర్ట్ పంపమని, అకామిడేషన్ పెట్టమని. వెళ్ళి దిగేసి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నేను ఈయన కూడా తీసుకెళ్ళాను, అనంతబాబుని. ఓకే, మన ఎమ్మెల్సీ అనంతబాబు గారిని. వాడు మా మిస్సెస్కి మేనల్లుడు. అవునండి. ఈయన కూడా తీసుకెళ్ళాను, ఎందుకంటే మనకి అతనికి డైరెక్ట్ పరిచయం లేదు. తీసుకుని వెళ్ళాం ఇద్దరు ఉన్నాయి. వెళ్ళిన తర్వాత ఒక గంట వరకు అసలు ఏమీ పొలిటికల్గా కానీ ఏమి కానీ మాట్లాడకుండా తను ఎస్టాబ్లిష్ అయిన విధానం, తనకున్న అసెట్స్, తనకు వచ్చే ఆదాయం, వ్యాపారాలు, లావాదేవీలు అన్నీ ఇలా చాలా అంతా చెప్పి ఇక మనకి కరప్షన్ అన్నది చేయడానికే అవసరం లేదు. నెలకు 9 కోట్ల రూపాయలు నాకు ఆదాయం వస్తుంది. దాంతో ఫ్రీగా రాజకీయం చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు రాజకీయం గురించి మాట్లాడితే ఆయన మాట్లాడిన తర్వాత నేను బెండ్ అయ్యాను. ఓ నూతన రాజకీయ పార్టీలో సెకండ్ రోల్ ప్లే చేయొచ్చు మనం. చంద్రబాబు అనేవాడు పక్కకి జగన్మోహన్ రెడ్డి డామినేట్ చేయించండి నా దగ్గర, అంతలా మాట్లాడాడు. అప్పుడు సరే ఫస్ట్ మీటింగ్ నీ దగ్గర పెడతాను నేను అన్నట్టు. సరే ఒక్కసారి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా క్యాడర్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడేసి నీకు ఓకే చెప్తాను 100%, కానీ వాళ్ళతో చెప్పాలి కదా అని చెప్పి వచ్చి మన వాళ్ళందరినీ పిలిచి 2000 దాకా వచ్చారు క్యాడర్. కూర్చొని ఏంటి మీ ఒపీనియన్లు అంటే అందరూ ఓకే అంటే ఓకే అన్నట్టు. అప్పుడు ఆయనకు ఫోన్ చేసి అక్కడి నుంచే ఫోన్ చేసి చెప్పాను, నువ్వు టైం పెట్టుకుని వచ్చా, ఎప్పుడు వస్తున్నావో చెప్పు నువ్వు అంటే. పార్టీ డిసైడ్ అవ్వలేదు అప్పటికి, పార్టీ పేరు డిసైడ్ అవ్వలేదు. అయితే ఓ పని చేయండి, ఎక్కడో దిక్కున ఏదో పల్లెటూళ్ళలో నాన్న బొమ్మ విగ్రహం ఒకటి ఏర్పాటు చేయించు, అది చేసుకుని అక్కడే లంచ్ చేసి అక్కడి నుంచి మీటింగ్కి వెళ్దాం అన్నాడు. సరే అని చెప్పి మలిసాల ఊళ్ళో విగ్రహాన్ని ఏర్పాటు చేయడు, అక్కడ మలిసాలలోనే లంచ్ ఏర్పాటు చేయడం, లంచ్ చేసుకుని మీటింగ్కి వచ్చామండి. మీటింగ్కి వస్తే నాకే మర్చిపోయింది ఆ మీటింగ్ పరిస్థితి చూస్తే. 50,000 మంది వచ్చారు. ఆ జనాన్ని చూసి అతనికి బాగా ఇదయ్యాడు. ఇదయ్యి డయాస్ మీద ఉండగానే అని కేఎన్ఆర్ని అమ్మకు ఫోన్ చేయన్నాడు. నన్ను దూరంగా కూర్చున్నాను నేను. అంటే కాకేశ్వరుడు వెళ్ళాను. అన్న
అమ్మతో ఒక మాట మాట్లాడేసి ఉమ్, నేను మాట్లాడేటప్పుడు పార్టీని డిక్లేర్ చేస్తామని చెప్పేస్తాను ఇక్కడ, ఉమ్, నీకేం ఇబ్బంది లేదు కదా అన్నాడు. ఉమ్, నాకు ఇబ్బంది అయితే నువ్వు పార్టీని పెడతానంటే ఇంకంతకంటా అని ఉంది ఒకటి ఇక్కడ ఉమ్, డిక్లేర్ చేస్తాంటేనే ఉమ్, చేసేయన్నాను. ఉమ్, ఇందులోకి మేడం ఫోన్ వచ్చిందండి, ఆవిడతో మాట్లాడుకున్నాడు. ఉమ్, పక్కవెళ్ళి ఉమ్, ఆవిడ ఓకే అని ఉంటుంది. ఉమ్, అన్నీ వచ్చి అన్న ఓకే ఉమ్, అమ్ముకోవడానికి ఉమ్, మనం ఇప్పుడు ఇక్కడ మామూలు పార్టీ పెడతానని చెబుదాం, ఉమ్, ఇడుపులపై వెళ్ళిపోవాలి, ఉమ్, మనకి దారి ఏంటి అన్నట్టు. ఉమ్, ఇక్కడ నుంచి ఇడుపులపై వెళ్ళిపోవడానికి అయితే డైరెక్ట్గా బై రోడ్డు తప్పించి ఏమీ లేదు. ఉమ్, ఉమ్, అంటే బై రోడ్డు కూడా ఇబ్బంది కదా, బస్సు వేసుకు వెళ్ళిపోదాం, బస్సు తెప్పించారన్నట్టు. ఉమ్, 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 మనకు ఆ స్థాయిలో బస్సులు ఎక్కడ ఉన్నాయంటే రాజమండ్రి కానీ కాకినాడ కానీ లేవు. అవునండి. ఆ, అయితే ఓ పని చేద్దాం, ఉమ్, నువ్వు బస్సు తెప్పించేస్తాను, విజయవాడ నుంచి రావాలి, ఉమ్, ఈ లోపల అంటే ఇంటికి ఇక్కడ డిన్నర్కి రావాలి, ఉమ్, ఈ లోపల మనం డిన్నర్ చేసి రెడీగా ఉండి అక్కడి నుంచి బయలుదేరిపోద్దు కానీ ఉమ్, అంటే నువ్వు రావా అన్నాడు. ఉమ్, అంటే అలా కాదు, నువ్వు అక్కడ చెయ్యి, ఉమ్, నువ్వు చేసే జెండాని ఇక్కడ నేను ముందు ప్రతిష్ఠిస్తాను, ఓకే. ఆ, ఉమ్, ఏ జెండా కలర్స్లో అది చెప్తే నువ్వు దాని మీద ఉమ్, చేద్దాం అన్నాడు. అయితే నీ దగ్గర ఉండాలి, ఇది బయటికి మాత్రం పొద్దుడు దాకా తెల్లగొడతా ఉడికి అన్నట్టు ఆ, అని కలర్స్ చెప్పాడు. మామూలు ఉన్న కలరు ఉమ్, ఆయన భోంచేసేవాడి. భోంచేసిన తర్వాత మళ్ళీ సడన్గా బస్సు వచ్చేసింది. ఉమ్, బస్సు వచ్చింది కానీ లేదులే నేను కారులో వెళ్ళిపోతాను, ఉమ్, ఇంకా మీరెవరూ రావట్లేదు కదా ఉమ్, అంటే అతను అనుకున్నది ఏంటంటే మన ఇంపార్టెంట్ కుర్రోళ్ళంతా ఈ జిల్లాలో ఉన్న వీళ్ళంతా వస్తారని అనుకోండి. ఆ, ఆ, ఇంక నువ్వు రానప్పుడు ఇంకెందుకు బస్సు పంపే, ఉమ్, నేను కార్లో వెళ్ళిపోతా అని చెప్పేసి కార్లో వెళ్ళిపోయాడు. ఉమ్, వెళ్ళిపోయి అక్కడ అనౌన్స్ చేసాడు, ఇక్కడ మనం జెండా పాతి ఇక్కడ అనౌన్స్ చేసాం, అయిపోయింది ఆడవాడు అది. ఉమ్. అలా 14లో మీరు వైసీపీ నుంచి పోటీ చేశారా? 2014లో పోటీ చేశారు, చేశాను కదా, ఓడిపోయారు. నెగ్గాను. 14లో నెగ్గారు మీరు. అయితే గవర్నమెంట్ లేదు, ప్రతిపక్షం. గవర్నమెంట్ లేదు, 67 మంది. ఉమ్, అతను ప్రతిపక్ష నాయకుడు, నేను ఉపనాయకుడిని. ఉపనాయకుడు, శాసనసభలో ఉపనాయకుడిగా మీరున్నారు. కంటిన్యూ అవుతుండగానే ఆ మధ్యలోనే మీరు టీడీపీకి వచ్చేసారు కదండి. అవును. కానీ టీడీపీ రాకుండా ఉండి 19లో పోటీ చేసుకుని మంత్రి అవుతురా నెహ్రూ గారు మీరు జగన్ గవర్నమెంట్లో? డెఫినెట్గా అవుతాను, ఖచ్చితంగా అవుతారు కదా. మరి మీకు తప్పు చేసామన్న ఫీలింగ్ అనేది కలుగుతుందా? నాకు తప్పు చేసామని అనడానికి నేను వచ్చింది టీడీపీకి. ఉమ్, ఉమ్. అంటే మరి జగన్ గారు మీకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు, మీ ప్రాంతం వచ్చి అంటే అనౌన్స్ చేసుకున్నాడు అతను. అన్నీ చేశాడు. ఉమ్, మా ఇద్దరికి కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ రావడం మొదలెట్టాయి. ఎలాగా? ఎలాగంటే అంటే అతని క్యారెక్టర్ ఒకటి బయట ఒక్కో దాని మీద పడుతుండేది. ఉమ్, ఫస్ట్ మా ఇద్దరికి డిఫర్ అయ్యాం, ఎక్కడయ్యాం అంటే రాజ్యసభ దగ్గర అయ్యాం. ఉమ్, ఈయన జైలుకి వెళ్ళాడు. ఉమ్, జైలుకి వెళ్ళినప్పుడు శర్మిల పార్టీని బతికించింది, ఉమ్, పాదయాత్ర చేయని ఏం చేయని. అప్పుడు కూడా అమ్మాయి నేను పాదయాత్రకి వెళ్ళాలంటే కూడా నేనే ఒప్పించాను. ఉమ్. ఎవరినండి? షర్మిలమ్మ గారు? శర్మిలే. ఆహా, ఆ. ఉమ్, తర్వాత పాదయాత్రకి షర్మిలకి ఇవ్వాలి అని నేను ఉమ్, ఉమ్, నన్ను కూర్చొని అడిగేవాడు ఏదేనని అడిగాడు. అన్న ఏం చేద్దాం రాజ్యసభ అన్నాడు. ఉమ్, ఇంకా 8 మాసాలు ఉంది కదా, ఇప్పుడు ఎందుకు కంగారు మనకి, ఉమ్, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం ఉమ్, అన్నాను ముందు. లేదు లేదు, ఉమ్, ఎవరు మనం ముందే ప్రిపేర్ అవ్వడం మంచిది కదా, ఉమ్, ఎవరికి ఇద్దాం అన్నట్టు. ఉమ్, నా ఉద్దేశం అయితే
పార్టీ బతికింది అంటే షర్మిలమ్మ కష్టపడద్ది. ఆ అమ్మాయికి ఎత్తే కాంప్లికేషన్ ఉండదు. 10 మంది ఉన్నారు ఇప్పుడు మనకు, ఎవడో నోరెత్తాడు ఇంకా. కాబట్టి షర్మిలకి ఇద్దాం అన్నారు. లేదు అది మన ఇద్దరమే అన్నా ఉండాలి తప్పించి మూడో వాడి దగ్గరికి వెళ్ళి నీకు పార్టీలో సెకండ్ పవర్ పాయింట్ పెట్టకూడదు, ఫ్యామిలీలోనే నువ్వు అటువంటి ప్రపోజల్ పెట్టుకున్నాడు. తప్పుడు ఆలోచించున్నావు నువ్వు. పార్టీలో సెకండ్ పవర్ పాయింట్ అంటూ లేకపోతే ఇబ్బంది పడ్డప్పుడు అక్కడో ఇక్కడో ఉంటుంటాడు. మీరిద్దరూ కలిసి అండర్స్టాండింగ్తో నడుతుండాలి. ఏ ప్రాంతీయ పార్టీలో ఉన్నా సరే ఇది ఉండాలి. నువ్వు పిచ్చి ఆలోచన చేయకు. తర్వాత ఒకటి న్యాయం చేసినప్పుడు అవుతావు నువ్వు, జనం ఒప్పుకుంటారు, కేటర్ ఒప్పుకుంటారు, ఆ అమ్మాయికి ఇవ్వాలి అని చెప్పి నేను గట్టిగా పట్టుకున్నాను. అంటే ఒప్పుకోలేదు. విజయసాయిరెడ్డికి ఇద్దాం అన్నాడు. విజయసాయిరెడ్డి ఎవడయా? పార్టీకి అతనికి సంబంధం అయితే. లేకపోతే మైసూరారెడ్డి అన్నాడు. మైసూరారెడ్డికి ఇస్తా అన్నావు నువ్వు ఫస్ట్ రాజ్యసభ, అతనికి ఇచ్చాయి. అంటే అది కాకుండా ఇది కాకుండా విజయసాయిరెడ్డికి ఇచ్చాడు. అక్కడి నుంచి అలా గ్యాప్లు ఒకటి చిన్నది. ఓకే, అభిప్రాయ భేదాలు స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి ఒక సీటు ఇలాగే ఉంటుంది. 2 సీట్లు ఉంటాయి అసెంబ్లీలో. సీఎంకి అయితే ఒకటే కూర్చుంటాడు, ఒకటి ఖాళీ ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడికి అలా ఉండదు. ప్రతిపక్ష నాయకుడు ఉపనాయకుడు కూర్చుంటారు. 2 నన్ను ఖాళీ చేయమంటాడు. ఈ సీట్ ఖాళీగా పెట్టే నువ్వు ఎక్కడో కూర్చో అన్నాడు. నీకు యాజ్ పర్ అసెంబ్లీ నార్మ్స్ ప్రకారం మనకి సీట్ నాకు నీకు ఇస్తారు. నేను ఎక్కడో కూర్చోవాలనుకున్నప్పుడు నాకు అలాట్ చేయించి సీటు, అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. లేదు నేను కూర్చోవడం నీకు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుంటే శుభ్రంగా నన్ను ఉపనాయకుడిగా తప్పించాయి. అప్పుడు నా సీటు ఆల్ఫాబెటికల్గా ఎక్కడో ఇస్తారు. అంతేగాని ఇది కుదరదంటే వాడు మూర్ఖుడు కదన్నా. ఇలాగే గ్యాప్లు అలా రావడం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి పిఎస్ఏ చైర్మన్ దగ్గర నుంచి పిఎస్ఏ చైర్మన్ ఇస్తానట. నేను అడగలేదు, ఆయన ఇస్తాను నీకంటే ఎవడున్నాడు అన్నాడు. ఆయన ఎవడికో ఇచ్చాడు. అది కూడా నన్ను ప్రపోజ్ చేయమన్నట. నేనే ప్రపోజ్ చేశాను, ఇబ్బంది లేదు మనకి ఉన్నప్పుడు ఎవడైతే. తర్వాత టీడీపీకి బాబు గారు అడిగారండి మిమ్మల్ని? అడగకుండా ఎలాగెళ్తాం? మళ్ళీ సొంత గూటికి వచ్చేయండి అని ఆయనే అడిగాడు. ఆయనకి నాకు ఉన్నటువంటి ఇదిలో నేనైతే ఏదైనా పని ఉంటే వెళ్ళివ్వండి బాబు దగ్గరికి. వైసీపీలో ఉన్నా కానీ ఆయనతో కలెక్టర్ మామూలు కలిసివ్వండి. ఓకే, చేసేవాడండి పనులు బాగా చేసి. నాకైతే ఇప్పుడు సరే వాళ్ళకి మేమిద్దరం కలిసిన తర్వాత 78లో కలిసాం. అతను మంత్రిగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు నేను అడిగిన పనులు నో అన్నది ఉండదు ఆయన దగ్గర. మీరు మళ్ళీ టీడీపీలోకి వచ్చినప్పుడు రామకృష్ణుడు గారు రియాక్షన్ ఏంటండి? రామకృష్ణ గారు రియాక్షన్ అంటే యాక్చువల్గా అయితే అతనే వచ్చేమని కూడా నన్ను గట్టిగా పట్టుకున్నాడు. అవునా? రియాక్షన్ ఏమి లేదు అతని వరకు. సపోర్ట్ చేశాడండి. అది సపోర్ట్ నాకు అతని పనే ఉంది కానండి. ఇప్పుడు నాకు చంద్రబాబు నువ్వు రావాలని అడిగాడు నన్ను, వస్తాను అన్నాను. అయితే అక్కడ చిన్న ఇదేంటంటే రాజీనామా చేసి వస్తా అన్నాను. నేను గెలుస్తాను, రాజీనామా చేసి వస్తా అన్నాను. అంటే దానికి ముందు ఓకే అన్నాడు. ఓకే అని అప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాగిరెడ్డి వాళ్ళు.
వాళ్ళని కూడా రాజీనామా చేయించి 4 మూల నుంచి 4 పోటీ చేద్దాం అన్నాడు. నాగిరెడ్డి ఒప్పుకోలేదు దానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నేను గెలవలేను, వైసీపీ కాబట్టి గెలిచింది నేను అక్కడ, రాయలసీమలో ఇబ్బంది అవుద్ది కదా అని ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా నేను సింగిల్గాను రాజీనామా చేస్తాను. ఆయన చంద్రబాబు ఎందుకు ఏమక్కర్లేదు, నువ్వు రాజీనామా చేయొద్దు, మళ్ళీ తలనొప్పి ఎందుకు వచ్చింది, 4 అయితే రిస్క్ చేద్దాం, 4 కానప్పుడు ఎందుకు చేయడం మనం అని చెప్పి అప్పుడు ప్రధానంగా నాకు మంత్రిత్వాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు. సరే కారణం ఏదో అని మంత్రి ఇవ్వలేకపోయాడు. తర్వాత మన నవీన్కి జిల్లా పరిషత్ ఇచ్చాడు. నవీన్కి కూడా జడ్పీటీసీ ఇస్తారేమో అని ఆశించారు సార్ చాలామంది. రాజ్యసభ పంపుతారేమో అని చెప్పి ఆశించారు చాలామంది. రాజ్యసభ ఇప్పుడు నవీన్ గారికి మొన్న అయితే పార్లమెంట్కి అడిగాము. పార్లమెంటు జనసేనకు పోకపోతే డెఫినెట్గా నవీన్కి వచ్చినండి. 1999లో మీకే మంత్రి పదవి అని చెప్పేసి ఈనాడులో మ్యాక్సిమం 70% పేపర్ ప్రింట్ అయిపోయాయి. నా బాగా గుర్తు. అయిన తర్వాత అర్ధరాత్రి 3 ప్రింట్ ఆగిపోయింది. అవును తెలుసు. క్యాండిడేట్ మారిపోయాడు, ప్రింట్ ఆఫ్ చేశారు. అది ఏం జరిగిందండి నెహ్రూ గారు అసలు అప్పుడు? ఏంటండి అనడానికి అదే ఇందాక చెప్పాను కదా నేను. ఇంకో కారణం ఉందనుకుంటున్నాను మీకు. 2 కారణాలు అనుకుంటున్నాను. ఒకటి, మీరు ముక్కుసూటిగా మాట్లాడటం ఒకటి మీకు మైనస్. 2, మీ పార్టీ నాయకులు ముఖ్యంగా యనమల రామకృష్ణుడు మీకు నిత్య శత్రువేమో అనిపిస్తున్నాడు నాకు. శత్రువు కాదు, రామకృష్ణుడు నాకు శత్రువు కాదు కానండి. నాకు ఆయనకి కూడా ఉన్న రాజకీయం అంతా బాగానే కలిసి చేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. అంత ఇక్కడ ఏంటంటే తనకు భయం, ఇన్ఫీరియారిటీ. జ్యోతుల నెహ్రూ మంత్రి చేస్తే ఆయనకి ఆ ఫోకస్ రాదు, పార్టీలో రాదండి. ఎందుకంటే పార్టీలోని రాదు, ప్రజల్లోని రాదు. అవునా? ఎందుకంటే మనం ఒళ్ళొంచి పని చేస్తాం. ఆయన అంతా సుకుమారి, ఏది రిస్క్ చేయడు. ఇప్పుడు ఆయన స్వభావం నేను కనిపెట్టింది, ఏం చేద్దామని అడిగితే చెప్తాడు తప్పించి తనకు తానుగా కలెక్ట్ చేసుకుని ఎవరి గురించి ఏది చెప్పడం. ఓకే. అయితే నా దగ్గర గొత్తులోకి ఆయన చెప్పుంటాడు, ఎందుకంటే ఆయన భయం ఇది. నేను చెప్పాను కదా. మొన్న రాజ్యసభ ట్రై చేయడండి ఆయన. ఇప్పుడు ఈవేళ రాజ్యసభ ట్రై చేశాడు. ఇప్పుడు కాదు, అప్పుడే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు రాజ్యసభ. దురదృష్టం రాలేదు అంతే. ఏ కారణం ఏంటంటారు? కారణం ఏముంది సార్, ఇంకా అంటే ఈయన ఒక నినాదం తీసుకొచ్చాడు, బీసీకి ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా. ఈవేళ లాస్ట్ నిన్న ఎప్పుడు లిస్ట్ ఇచ్చారు. లింగంనేని రమేష్ ఒక పేరు, సానా సతీష్ ఒక పేరు, వాళ్ళు అయిపోయారు. బీసీకి ఇద్దామా ఎస్సీకి ఇద్దామా అని చెప్పేసి అని ఉంది. ఈ బీసీ ఎస్సీలో 2 పేర్లు కూడా వస్తున్నాయి. రామకృష్ణ గారి పేరు వస్తుందండి. లేదు, రామకృష్ణ గారు ఆయన కూడా ఆశించట్లేదు అనుకుంటున్నాను. ఎందుకు ఆశించారు అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి విప్పు ఎమ్మెల్యే, ఇయ్యంకుడు ఎమ్మెల్యే, ఒక అల్లుడు ఎంపీ, ఇన్ని పదవులు ఉన్న తర్వాత ఆయన మాత్రం ఇంకో 2వ దీనికోసం ఎందుకు ఆశించాడు? ఇప్పుడు పాలిట్ బ్యూరో ఉంది ఆయనకి, పాలిట్ బ్యూరో కూడా ఉంది కదా. మరి ఇంకటువంటి ఇప్పుడు ఎందుకు ఆశించాడు? చిక్కాల ఆంధ్ర గారు కూడా ఆశించారండి, ఆయన లెటర్ ఇచ్చాడు. తప్పే ఉంది, ఖాళీగా ఉన్నాడు. అలాగంటారా? మీరు డైలాగ్ వేశారట కదా, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్నారట ఎలిపేట దగ్గర, చిక్కాల గవర్నర్ ఇవ్వండి అని అడిగారట కదా మీరు. నేను అడిగాను, సరదాగా అన్నారా సీరియస్గా రిక్వెస్ట్? సీరియస్గానే చెప్పాను నేను. అవునా? ఎందుకంటే ఏదన్నా చిన్న స్టేట్కు గవర్నరు ఖాళీగా ఉన్నాడు కదా, చిక్కాల గవర్నర్ అయితే బాగుంటుంది అని అన్నాను నేను. ఖాళీగా ఉన్నాడు కదా అని కోరారా, లేకపోతే ఆ పదవికి అర్హుడని కోరారా మీరు? ఇక్కడ ఖాళీగా ఉన్నాడు కదా అని నన్ను అడిగాను. అంతేగాని గవర్నర్ గారిని అర్హుడు కాదటారా? కాదని నేను అంటే ఎందుకంటానమాట. అర్హుడు కూడానే ఏముంది, గవర్నర్కి ఏముందండి, గుద్దడమే కదా, బుర్ర పెట్టక్కర్లొద్దు, ముద్ర స్టాంపు స్టాంపు దానికి సూట్ అవుతాడేనా మీ ఉద్దేశం రామచంద్ర గారే?
అంతే కదా. ఈరోజు పిఠాపురం వర్మ గారు మీ రాజకీయ శిష్యుడండి ఆయన? నాకు శిష్యుడే, ఆ? నేనే తయారు చేశాను. ఎలా కలిసాడు మీతో ఆయన? ఆయన మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాడండి వర్మ గారు 2014కి ముందు, ముందు 2014 2014 2009కి ముందండి. ముందు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనులు అక్కడ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వీటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని సాల్వ్ చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చేవాడు, చేయించుకునేవాడు. అలా కలిసి వెళ్ళేవాళ్ళు. అతను విలేజ్ కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉండేది అప్పుడు పిఠాపురం మండలంలో దొంతమూరు. అక్కడి నుంచి అక్కడ ఇతను ఇంకా నాతోడు బాగా క్లోజ్ అయ్యాడు. క్లోజ్ అయిన తర్వాత అక్కడ 5 విలేజ్ ఉన్నాయి నాకు పిఠాపురం మండలంలోనే. ఆ 5 విలేజ్కి ఇన్ఛార్జ్గా పెట్టి ఈయన్ని రాజకీయంగా ఉపయోగించాను అక్కడ టీడీపీలో. అక్కడి నుంచి అలాగా అతను ఇప్పుడు నేనైతే మాత్రం ఒకటే చెప్పేవాడిని, నీకు పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఆశించేవాడు నేను ఉన్నప్పుడు కూడా టికెట్ ఇమ్మని నేను చెప్పను, నీకు రాదు. నువ్వు సిన్సియర్గా పనిచేయి, నీకు ఏ ఎమ్మెల్సీ ఇప్పిస్తాం. అంతే కదండి. పిఠాపురం 190 మంది కాపు 80 మంది కాపులు ఉంటే ఇదికి లాగిస్తారు అనుకునేవాడిని. తర్వాత ఎవరు లేని దారి లేని దాంట్లో ఇవ్వడం, అతను ఆటోమేటిక్గా నెగ్గడం, ఓసారి వాడిపోవడం, ఓసారి నెగ్గడం జరిగింది. ఎలా ఉంటాడండి మీతో? అంటే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కూడా విభేదించిన సందర్భం ఉంది వర్మ గారు, అవునంటారా కాదంటారు? విభేదించాడు, నష్టపోయాడు. ఇప్పుడు ఎలా ఉందండి? వస్తాం, ఏమన్నా మాట్లాడుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, బాగా ఉంటాడు. ఇప్పుడైతే సలహాలు, సంప్రదింపులు, సూచనలు ఏంటి ఆయన భవిష్యత్తు అని టీడీపీలో? అంటే సలహాలు సంప్రదింపులు చేయాల్సినంత అవసరం లేదు సార్ మనతో. ఇప్పుడు అతనికి వర్మ గారికి అండి ఆర్థిక బలం, అంగబలం అన్నీ ఉన్నాయి ఆయనకి. ఓకే, ఇబ్బంది ఏముంది ఇప్పుడు? ఇప్పుడు ఇన్ఛార్జిని తీసారండి అతన్ని. పిఠాపురం ఏంటండి ఇప్పుడు టీడీపీ స్ట్రాటజీ ఏంటి అసలు? జనరల్గా ఏం చేద్దామని అంటే ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో గందరగోళ పరిస్థితి ఉండకూడదు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యున్సీ పీస్ఫుల్గా ఉండాలి. అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టిన, ఈవేళ ఇన్ఛార్జి తీసేయడం అన్నదానికి నేను చెప్తున్నాను కారణం. అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టి పార్టీని మనం స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచన చేసామనుకోండి, దానివల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి, రోజు రోజుకి పెరుగుతున్నాయి. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి, పీస్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారికి ఆ కాన్స్టిట్యున్సీ ఉండాలి. ఎందుకంటే ఆయన టైం ఎక్కువ ఇక్కడ కేటాయించలేడు ఇప్పుడు ఆయనకున్నటువంటి బాధ్యతల దృష్ట్యా. కాబట్టి ఆయన్ని ఒక ఫ్రీ బోర్డు కింద ఉండే పరిస్థితి ఉండాలి ఆ కాన్స్టిట్యున్సీ మీద అన్నటువంటి ఆలోచనతోటే వర్మని ఇన్ఛార్జ్గా తప్పించుంటారు. నాకు తెలిసిండి మళ్ళీ కొత్తగా ఇంకొక ఇన్ఛార్జిని కూడా అక్కడ పెట్టే పరిస్థితి ఉండదు టీడీపీకి అండి. మండల ప్రెసిడెంట్లు ఆ కేడర్ తోటే పార్టీ కేడర్ నడిపిస్తారని నా ఆలోచన, నేను అనుకునేది. తర్వాత నెహ్రూ గారు మీరు 78లోనే రాజకీయాల్లోకి వచ్చేసారు, అంటే యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. ఎన్టీఆర్ గారు 83లో పార్టీ పెట్టారు. మీరు ఎన్టీఆర్ గారికి అభిమాని. ఎప్పుడైనా ఎన్టీఆర్ గారిని కలిసిన సందర్భం ఉందండి? నేను ఆయన రాజకీయం పెట్టడం క్రితం నుంచి ఎన్టీఆర్ని కలిసేవాడిని. ఎలాగా? ఒక సినిమా నటుడిగా కలిసేవారు? సినిమా నటుడే. మీరు ఆయన రాజకీయాల్లోకి వస్తాడని ఎప్పుడు అనుకోలే. మీరేమైనా ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉండేవారు అప్పట్లో? నేను ఫ్యాన్స్ అసోసియేషన్ లేదు సార్. నాకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టే. మీరు ఏం చదువుకున్నారు? చదువు, ఎడ్యుకేషన్? నేను చదువు అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకే చదివాను. తర్వాత ధర్మలో ఎంఏ చేశాను. ఎంఏ చేశారా? మీ రాజకీయ గురువు ఎవరు చెప్పండి? నాకు వాస్తవంగా అయితే 19 సన్నిహితంగా ఉండేవాడిని. కానీ అయితే ఆయన ఎప్పుడూ నన్ను రాజకీయ ఎదుగుదలకు కోరలేదు. అలాగే తోట సుబ్బారావు వచ్చిన తర్వాత నా రాజకీయ ఎదుగుదలకి
ఆయన మనస్ఫూర్తిగా కోరినటువంటి వ్యక్తి. ఆయన హైదరాబాదు స్థాయిలో ఉన్నటువంటి పనులకి పరిమితం, ఏదన్నా ఉంటే అక్కడ చూసుకునేవాడు తప్పించి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అన్నా సరే నాకు అనుసరణలోనే జరిగాయి. అంత ఫ్రీడమ్ నాకు సుబ్బారావు ఇచ్చాడు. ఆ రకంగా సుబ్బారావు గారి ఎంపీ పరిధిలోనండి, కాకినాడ ఎంపీ పరిధి అయితే అసెంబ్లీ. ఆయన 5 సార్లు ఎమ్మెల్యే చేశాడు సార్ జగ్గంపేటకి. సుబ్బారావు గారు చేశారు. సుబ్బారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి. ఓహో, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొలి ఎమ్మెల్యే ఆయన అండి. తొలి ఎమ్మెల్యే ఆయన. ఓకే, మీరు ఆయనతో బాగా సాన్నిధ్యం. ఇక్కడ పిట్టి ఏంటంటే ఎన్టీఆర్ అభిమాని నేను. ఏమండి ఎన్టీఆర్ తోటి వీళ్ళందరి మీద ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉండి నాకు. కానీ 83లో నేను తెలుగుదేశం పార్టీకి పనిచేయలే. ఏ కారణం అండి? కారణం ఏంటంటే టోటల్గా మా ఫ్యామిలీస్ అన్నీ కలిసి పంతం పద్మనాభం గారికి ఈసారి మనం ఎమ్మెల్యేగా ఆఖరిసారి వాడు పోటీ చేస్తాడో అది చెయ్యాలని చెప్పి ఈ సుబ్బారావు గారు మొత్తం అన్ని మా ఫ్యామిలీస్ బంధువులు అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో నేను వ్యతిరేకించాను. ఓకే, ఇంకెప్పుడు పెద్ద పోటీగాడు అతనేనంటే ఈసారి నేను పోటీ చేస్తానని చెప్పేసి అప్పటికి ఇంకా ఎన్టీఆర్ ఊహాగానాలు ఉన్నాయి అంతే. అంతే, పార్టీ పెట్టలేదండి ఆయన. అంటే దాన్ని మొత్తానికి పెద్దలు అందరూ కలిసి ఈసారికి వదిలేసి నెక్స్ట్ సారికి నువ్వు చేసుకుంది కానీ రా అన్నారండి అని చెప్పి మొత్తానికి ఒప్పించి, మాకు రావులమ్మ తల్లి అని సెంటిమెంట్ అండి ఇక్కడ జగంపేటలో. ఎవడో నిర్ణయం తీసుకున్నా మొత్తం చేసుకున్నా అక్కడి నుంచే చేస్తారు. అక్కడ తీసుకెళ్ళి అందరం కొబ్బరికాయలు కొట్టాం. తోట సుబ్బారావు గారు, గోపాలకృష్ణ గారు, నేను, పద్మనాభం గారు అందరం కొట్టి పద్మనాభం క్యాండిడేట్ అని డిసైడ్ చేశాం. పద్మనాభం గారు ఈ లోపల ఎన్టీఆర్ పార్టీ పెట్టడం, ఈ పార్టీలో తోట సుబ్బారావు గారిని తీసుకెళ్ళటం, ఆయన తీసుకెళ్ళిపోవడం, ఆయనకి టికెట్ ఇచ్చేయడం జరిగింది. వచ్చి నా దగ్గరికి వచ్చి, మరి సుబ్బారావు చాలా దగ్గర నాకు, నా మేనత్ కొడుకు, మా నాన్నగారికి మేనమామ కొడుకు కూడా. అంటే మా అప్పటికే 6 రకాల సంబంధాలు, 6 తరాలు. సుబ్బారావు గారు ఒరే ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చాడు హైదరాబాద్లోనే, మనం వెళ్ళిపోదాం పదా ఈసారి అన్నట్టు. ఇదేనా 19 క్యాండిడేట్గా డిక్లేర్ చేసాడు, కొట్టాం, కొబ్బరికాయలు కొట్టాం, ఊళ్ళు తిరిగాం. నువ్వు టికెట్ ఇచ్చేసారని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి అంటామంటే ఎలాగొస్తాను నేను రానని చెప్పి వెళ్ళలేదు. అప్పుడు ఇప్పుడు వ్యతిరేకం చేశాను. మా ఊరు సుబ్బారావు గారు పుట్టినూరు. ఈ ఊరండి? మా మేనత్తా కదా. అవునండి, అవునండి. ఈ ఊరు పద్మనాభానికి ఒక్క ఊరే మెజార్టీ వచ్చింది. ఆయన గెద్దనాపల్లి సొంత ఊరు కూడా మెజార్టీ రాలేదు అప్పుడు. అబ్బో, 84లో ఆయన విజయం, 83లో విజయం సాధించారండి సుబ్బారావు గారు. సుబ్బారావు టీడీపీ క్యాండిడేట్గా నగ్గారు. మీరు చేయలేదు, ఆయనకి చేయలేదు. అంతా రాజకీయం ఆయన దగ్గర నేర్చుకున్నా కానీ ఆయన దగ్గర రాజకీయం నేర్చుకోలేదు నేను అప్పటికే. అందరం కలిసి సుబ్బారావు మేమంతా కలిసి మామూలుగా పద్మనాభం గారి దగ్గర ఉండిపోవడం అందరూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్కే సపోర్ట్ చేసేవారు మీరు. దాని తర్వాత ఎలాగండి ఎన్టీఆర్ ఎప్పుడు కలిసారు మీరు? ఫస్ట్ చెప్పండి, అభిమానిగా ఎప్పుడు కలిసారు? ఆయన నటుడిగా ఉన్న రోజుల్లో. నేను ఫస్ట్ కలియక అయితే సార్ కోడలదిద్దన కాపురం. కోడలదిద్దన కాపురం సినిమా 100 రోజులు అయిన తర్వాత ఆయన ఈ స్మాల్ సేవింగ్స్ దీనికి స్టేట్ చైర్మన్ ఇచ్చారు అతనికి. ఎవరికండి? ఎన్టీఆర్కే. దానికి వైస్ చైర్మన్గా ఇప్పుడు సుబ్బారావు గారు ఫాదర్ని వేశారు. తోట సుబ్బారావు గారు ఫాదర్ని వేశారండి. సర్వారెడ్డి గారిని లైబ్రరీ చైర్మన్ ఉండేవాడు ఆయన. అప్పుడు వాళ్ళిద్దరూ ఈ డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు. ఓకే, దేనికో కాకినాడలోనే. ఎన్టీఆర్ సూరవరెడ్డి గారు ఇద్దరు జీపులో వెళ్తున్నారు. మేము మసీద్ దగ్గర ఉన్నాం అనమాట కుర్రోళ్ళు అంతా. మసీద్ దగ్గర ఉన్నప్పుడు నేను ఆ జీప్ ఎక్కేసాను. ఎన్టీఆర్ గారు జీప్ ఎక్కేసాడు.
ఈయన ఉన్నాడు కదా మరి మా తాతగారు ఆ, సుబ్బారావు ఫాదర్ సర్వరాయుడు గారండి. ఆ, ఎక్కేశాను. ఆ, రారా అన్నట్టు సర్వరెడ్డి గారు ఉమ్, వారెవరు అన్నాడు ఆయన. ఆ, అంట్లో కల్లా మా మనవడు మేనల్డ్ కొడుకు ఆ, నీ అభిమానిని, ఆ, మంచి పిక్చర్ నువ్వు అంటే అన్నాడు. ఆ, అన్ని లోపల నేను బంగారం బెల్ట్ ఉందండి ఆయన పెట్టుకున్నది, ఆహా, ఆ, ఇన్సర్ట్ చేసాడు బెల్ట్. ఆ, కోడలు దిద్దిన కాపురంలో కూడా ఆ బెల్ట్ బెల్ట్ పెట్టాడు. ఆ, ఆ బెల్ట్ పట్టుకుని ఇలా చూస్తున్నాను నేను. ఏమిరా తీసుకుంటావా ఆ, అన్నాడు. ఆ, అక్కడి నుంచి హైదరాబాద్ వస్తావా నువ్వు అన్నాడు. ఆ, హైదరాబాద్ కాదు, మద్రాస్. ఆ, మద్రాస్ వస్తావా అంటే ఇప్పుడు సరదాగా చూడడానికి వస్తుంటామండి అన్నారు. రెండు బాగానే ఇప్పుడు ఆ, వస్తే రా ఆ, అన్నాడు. అక్కడి నుంచి ఆ. వెళ్ళివ్వండి. మెడ్రాస్ వెళ్ళేవారండి? మెడ్రాస్ మాట్లాడేవాడండి బాగా ఫ్రీ. బాగా ఫ్రీగా ఉండేవాడు. ఆయనకి ఈ జంతికలు అంటే మహా ఇష్టం అండి. జంతికలండి? జంతికలు అదే అదే పట్టుకెళ్ళేవారా మీరు? మా పెద్దమ్మ గారు ఉండేది, చాలా బాగుండేది మా పెద్దమ్మ. ఆ, ఆ జంతికలు పట్టుకుని వెళ్ళివ్వండి. నేను ఎప్పుడు తీసుకున్నాను. నన్ను వెళ్తే ఇప్పుడు ఆయన చచ్చిపోయేదాకా కూడా, మా విభేదం వచ్చేదాకా కూడా హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ క్యాన్ నిండా జంతికలు ఉండడం, ఆయన పట్టుకెళ్ళి ఇవ్వడం ఎప్పుడు ఉండేది. ఎప్పుడైనా మన ఇంటికైనా లంచ్కి వచ్చారండి? ఇక్కడికి రాలేదు సార్. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా జగ్గంపేట వచ్చాడు ఫస్ట్. నేను బై ఎలక్షన్ నిలబడ్డప్పుడు వచ్చాడు. ఇక్కడికి ఇరుపాకి రాలే. చంద్రబాబు అయితే 3 times వచ్చాడు. 2 times నా దగ్గరికి వచ్చాడు. ఒక టైం మా సంటిగేడ దగ్గరికి అక్కడికి వెళ్ళాడు. మన నవీన్ గారు? నవీన్ కాదు, నవీన్ ఇదే ఇల్లు. అవునండి. చంటిబాబు ఎమ్మెల్యే చేశాడు కదా, అక్కడికి వచ్చారండి. అవును, ఆయన కూడా ఒకసారి పోటీ చేశాడు కదా టీడీపీలో. ఇప్పుడు ఎన్టీఆర్ గారు మీరు ప్రచారం చేసే సమయంలో వచ్చాడండి ఆయన మీ దగ్గరికి బై ఎలక్షన్లో? బై ఎలక్షన్ వచ్చాడు, 94 ఎలక్షన్ వచ్చాడండి. వచ్చారండి. అప్పటికి మ్యారేజ్ అయిపోయిందండి. లక్ష్మీపార్వతి పెళ్లి చేసుకున్నాడు ఆయన 94లో. 94లో ముందు అప్పటికి బై ఎలక్షన్కి లేదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరన్నా అడిగాడండి అతను అసలు? ఏం తెలియదు. తర్వాత ఇంకో విషయం, కానీ నేనైతే మాత్రం నాకు నచ్చలేదని చెప్పాను. చెప్పేశారా డైరెక్ట్ ఎన్టీఆర్ తోటి? ఏమన్నాడండి ఆయన? అమ్మని చూసిన పక్కనే ఈవిని చూడడం నాకు మనస్కరించట్లేదు అన్నాను. అన్నారా? ఏమైనా మాట్లాడాడు? ఏమలేదు, అయ్యి బడవా అని చెప్పేసి ఇలా కొట్టాడు అంతే. రాజశేఖర రెడ్డి గారితో మీకు ఏమన్నా ఫ్రెండ్షిప్ కానీ బంధువు? రాజశేఖర రెడ్డి తోటి మామూలుగా అసెంబ్లీలో కలవడం, రాజకీయంగా పరిచయాలే తప్పించి అంత ఏం లేదు సార్. బాగుండేవాడు, ఫ్రీగా ఉండేవాడు. ఎమ్మెల్యేలు అందరినీ పేరుతో పిలిచేవాడటండి ఆయన? పేరుతో, పార్టీ ఏదైనా కానీ అందరినీ. నన్నైతే జ్యోతులా అని పిలిచేవాడు. వెళ్ళడం భుజం మీద చేసుకుని వాళ్ళు పిసిసి సిఎల్పి దాకా తీసుకెళ్తున్నవాడు మిమ్మల్ని. ఈసారి ఆగాను వాడిని వెనక్కి వచ్చేసేవాడిని. అడిగేవాడండి మా పార్టీకి వచ్చాను ఇప్పుడు. అనంతబాబు కేసు విషయంలో మీరు వెనక నుంచి అంతా నడిపారు అని ఒక ప్రచారం నడుస్తుంది. మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అది నిజమే అంటారా? నేను గవర్నమెంట్లో ఉన్నమాట వాస్తవమే కదా, ప్రజలు అనుకోవడంలో కూడా తప్పలేదు. అంటే అనంతబాబుకి నాకు ఉన్నటువంటి రిలేషన్ బట్టి. కానీ నేను నిజంగా నడుపుంటే ఈ పరిస్థితుల్లో అనంతబాబు ఉండడు కదా. నేను చెప్తే ఎవరికి చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి, లేకపోతే లోకేష్ గారికి చెప్పాలి, హోమ్ మినిస్టర్కి చెప్పాలి, డీజీపీకి చెప్పాలి, ఎస్పీకి చెప్పాలి. ఈ కేసులో నేను ఏ ఒక్కడితోటన్నా మాట్లాడానేమో చెప్పమన్నాను వాళ్ళని. చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డీజీపీని కానీ
ఆఖరికి ఈ స్థాయి ఇక్కడ ఉండే ఎస్ఐ దాకా ఎవరితోటైనా ఎప్పుడైనా ఏదైనా నేను మాట్లాడాను. కేసు నీరు గార్పించారు, అరెస్టు కేసు నీరు గార్పించడం ఏముంది? కేసుకి ఏముంది? కేసు నీరు గారింది ఎప్పుడు గారింది? వైసీపీ గవర్నమెంట్లో గారింది. ఇష్యూ జరిగింది వైసీపీ గవర్నమెంట్లో. ఏదైనా తేడా పడాలు వచ్చింటే అప్పుడు తేడా పడాలు వచ్చాయి. ఏంటి సార్, జగ్గంపేట నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు గారు అనంతబాబు గురించి మాట్లాడాడు ఎలక్షన్లో. నేను డయాస్ మీద ఉండగానే ఏంటండి, నేను ఏదన్నా ఇంకొక ఆలోచన ఉన్నట్టయితే నేనెంత ఇది చేస్తాను? అసలు అనంతబాబు చేసింది తప్ప రైటా అన్నది ఇవాళకి నాకు తెలీదు. అవునండి, మీ పార్టీ అంతా అది చేసిన తప్పు పట్టపగలే డ్రైవర్ని హత్య చేసి ప్యాక్ చేసి డైరెక్ట్గా చెప్తుంటా. అది కాదు నేను అనేది, నాకు తెలదంటున్నాను నేను. ఇప్పుడు వాడు ఏం చేశాడో, ఎలా నడుస్తున్నాడో ఏంటో అన్నది వాళ్ళ రాజకీయం వాళ్ళదే. ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి సార్, మేము అందరం బంధువులమే. అక్కడ ఒక 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి రాజకీయం నడిపే వాళ్ళు అందరం కూడా అన్నదమ్ములు, మేనత్త మేనమామ పిల్లలు, మొత్తం అందరం ఇదిగా చాలా డీప్ రిలేషన్స్ ఉంటాయి మాకు. అవి ఎంతవరకునే ఫంక్షన్ల వరకే. పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఏంటంటే చావులకి వెళ్తాం, ఏమన్నా ఫంక్షన్లు ఉంటే వెళ్తాం. కానీ ఎవడు రాజకీయం ఆడే సిన్సియర్గా చేసుకుంటాం. ఇప్పుడు నరసింహ ఉన్నాడు, నాకు బంధువే, నేను అడుగు బంధువునే. కానీ ఇక్కడ అయితే వైసీపీ ఇన్ఛార్జ్ ఆయన వైసీపీ ఇన్ఛార్జ్గా ఆయన రాజకీయాన్ని సిన్సియర్గా చేసుకుంటాడు, నా రాజకీయాన్ని నేను సిన్సియర్గా చేసుకుంటాను. ఎక్కడ రాజీ పడం. అలాగే చంటిబాబు నా దగ్గర ఉండేవాడు, నాకు తమ్ముడు కొడుకే. వాడికి ఏదో పదవి కావాలనుకున్నాడు, వెళ్ళాడు, ఒకసారి లెక్కగా వచ్చింది చేశాడు. మరి నేను కలిపేసుకోవచ్చు కదా, తర్వాత టికెట్ ఇవ్వకపోతే. ఒకటే కారణం, నన్ను వ్యతిరేకించి వెళ్ళాడు కాబట్టి వాడిని నేను కలుపుకోవడం ఏంటనుకున్నాను, కలుపుకోలేదు. నేను వాడు వస్తానని చెప్పలేదు. జగ్గంపేట నియోజకవర్గంలో పూర్తిగా మీ అబ్బాయి నవీన్ గారి పెత్తమే నడుస్తుంది, మీరు మొత్తం వదిలేశారు అనేది ఒక ప్రచారం. ప్రజలకు ఇద్దరం సర్వీస్ చేస్తున్నాం. ఇద్దరం కాదు, చెప్పుకోవాల్సి వస్తే మేము ముగ్గురం సర్వీస్ చేస్తున్నాం. ఇంకొకరు ఎవరండి? నా మిస్సెస్ కూడా అదే రకంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి మంచి చెడ్డ చూడడం కానీ, ఏదైనా ఒకవేళ నేను లేని సమయంలో ఏ ఫంక్షన్ కన్నా కార్యకర్త ఫంక్షన్ ఉంటే వెళ్తుంది. అలాగే మంచి చెడ్డ ఎవరైనా వచ్చి కష్టం సుఖం చెప్పుకుంటే అవన్నీ నాకు చెప్పడం, ఆవిడ చేయడం, సహకారం ఇవ్వడం, ఏదో చేస్తాను ఉంటాను. అలాగే నవీన్ పెత్తనం, నవీన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి నేనే చెప్తున్నాను. ఇక్కడ 29లో అతనే పోటీ చేస్తాడు. చెప్పేస్తారా బాబు గారితో అన్నమాట? బాబు గారితో చెప్పడం ఎందుకండి? బాబు గారు నేను ఏం చెప్తే అది చేస్తాడు బాబు గారు. నాకు ఆ ధైర్యం ఉంది. అంతేనా? అంతే. టికెట్ ఇమ్మంటే ఇచ్చి తీరాల్సిందేనా? ఇచ్చి తీరాల్సింది కదా, అక్కడ ఇస్తాడు. ఏంటి ఆ నమ్మకం చెప్పండి హీరో గారు. నాకు ఎప్పుడు నమ్మకం ఆయన మీద. ఏమో అప్పుడు కొద్ది ఈ సర్వేలో ఇలా ఉంది అలా ఉంది. ఏ సర్వే ఉన్నా ఇంతకంటే పొన్నగాడు ఇంకెవడో పుట్టాడు కదా. ఒకవేళ సర్వేలో తేడా ఉందా అని అన్నాడు అనుకోండి, ఇండిపెండెంట్గా ఏం చేస్తారా అబ్బాయితో? వేయించను. పార్టీ టికెట్ వస్తుంది, పార్టీ టికెట్ మీద పోటీ చేస్తాడు. ఇంకోటి కూడా చెప్తున్నాను, డీలిమిటేషన్ అయితే డీలిమిటేషన్ అవ్వకపోయినా సరే రెండో కాన్స్టిట్యున్సీలో నేను కూడా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. డీలిమిటేషన్ అవ్వకపోయినా అవ్వకపోయినా సరే ఇలాగ రెండో కాన్స్టిట్యూన్సీ జగ్గంపేట అది ఎక్కడైనా పోటీ చేస్తాను ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. అయితే 2029లో 2 సీట్లు మీ కుటుంబం నుంచి అడుగుతున్నారు మీరు, అంతే కదా? అడగడం కాదు, ఇస్తారు. బాబు గారికి ఖచ్చితంగా ఇస్తున్నారు, అందరూ అనుమానం లేదు. అంతే, 2 సీట్లు. అవునా? అంతే. అంటే మీరు ఎంపీకి వెళ్తారండి, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారా?
ఎమ్మెల్యే నేను ఎప్పుడో ఎమ్మెల్యేకి ఎంపీకి వెళ్ళాలనుకుంటే ఎప్పుడో చాలాసార్లు అడిగాడు నన్ను బాబు గారు. నవీన్ బాబు గారు ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారు అవునా? 29లో పక్కా. ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం చెప్పండి. మీ పక్క నియోజకవర్గంలోనే ఉన్నాడు, కనిపించని నష్టం మీకు జరిగింది, అందులో అనుమానం లేదు. మీరు పైకి చెప్పినా చెప్పకపోయినా ఆయన ఇక్కడ కాకుండా భీమవరంలో పోటీ చేస్తుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మల రామనాయుడు ఏ విధంగా అయితే ఉన్నాడో ఇక్కడ మీరు ఆ విధంగా ఉందరో అందులో అనుమానం తెలియదు. కానీ అతని గురించి మొక్కలో చెప్పండి. పవన్ కళ్యాణ్ వల్ల నాకు నష్టం జరిగిందని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పార్టీ ఎప్పుడైతే కలిసి పోటీ చేసాడు మొదలుపెట్టామో అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తాడు, రావాలి అని కోరుకున్నామండి నేను. పిఠాపురం ఆయన వచ్చి పోటీ చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నాకు నష్టమేంటి? పవన్ కళ్యాణ్ వరకు చాలా మంచి వ్యక్తిత్వం, ప్రోగ్రెసివ్గా ఆలోచన చేస్తాడు, ప్రోగ్రెసివ్గా రాజకీయాలు ఉండాలని కోరుకుంటాడు, క్లీన్ షీట్ తోటి బతకాలని అనుకునేటటువంటి వ్యక్తి. అటువంటి రాజకీయంగా ఎదగాలని కోరుకోవడంలో తప్పులేదు. నాకులో చూడడం. మీరు కలిసారండి అతను? ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటాం. ఎప్పుడు ఫ్రీక్వెంట్గా అంటే అసెంబ్లీ ఉన్నప్పుడే కలుస్తుంటాం. ఇప్పుడు నా వయసుకు వచ్చేంత గబుక్కొని వెళ్ళిపోయి కూర్చొని ఇది చేసే పరిస్థితి కాదు కదా. ఎక్కడైనా ఉంటే ఆప్యాయతగానే మాట్లాడుకుంటాం, కలుస్తాం. ఒకవేళ ఏదైనా పని ఉంటే ఆయన మంత్రి కాబట్టి ఆయన దగ్గర పని ఉంటే నేను ఫోన్ చేసి అడగడం, టైం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది, మాట్లాడుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి 2 ముక్కలు. సో ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన విధానం ఏంటి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం అన్నది ఆయన ఒకటి సార్, ఆయన ఉన్నది చాలా వెరీ క్లీన్ షీట్ తోటి ఉండేటటువంటి స్వభావంతో ఉన్న వ్యక్తి. నాకున్నటువంటి ఆయనతో ఉన్నటువంటి దగ్గర సంబంధంలో నేను చెప్పగలిగాను. దానికి కారణం ఏంటంటే ఒక చక్కని ఇండస్ట్రీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాన్ని ఆయన పార్టీ సెక్రటరీగా ఉంటూ ప్రథమంగా దాని మీద దృష్టి పెట్టి హెరిటేజ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి 100% పాల్గొనడం మొదలుపెట్టిన తర్వాత ఫ్యామిలీకి ఇచ్చి అప్పచెప్పాడు. అంటే తన ఫ్యామిలీ మెయింటెనెన్స్కి సరిపడేటువంటి ఆదాయం వచ్చేటటువంటి విధానాన్ని ముందుగానే సరి చేసుకుని ఇవాళ క్లీన్ షీట్ తోటి పాలన చేయడానికి అవకాశం కలిగించుకున్నాడు. ముందు చూపుతోటి అందరూ విజనరీ అంటారు కదా, అతను ఆ విజనే అతను ఫ్యామిలీ విధానంలో కూడా చూసుకున్నాడు. నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు గురించి మాట్లాడాలనుకుంటే అతను వ్యవస్థ గురించి ఆలోచిస్తాడు తప్పించి వ్యక్తి గురించి ఆలోచించటం. ఓకే, అది సింపుల్గా మనం చెప్పాలనుకుంటే. ప్రచారం అంటే ఆయనకి ఏమన్నా ఒక ఇంట్రెస్ట్ అండి? అంటే దీన్ని ఎలా తీసుకోవాలి నెహ్రూ గారు? ప్రతి నెల పెన్షన్ ఇచ్చేటప్పుడు ఒక చోట రావటం, మన ఏదో ఒక ఫిషర్మెన్ ఇంటికి వెళ్ళి ఆ చేపలు ఫ్రై, దాన్ని వైసీపీ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. వెలిగించని గ్యాస్ మీకు ఒకటే, ఇండియన్ పాలిటిక్స్లో పని చేయుతుంటే సరిపోదండి. మళ్ళీ రేపు ఎలక్షన్లో ఫేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రజలకు చేరువుగా వెళ్ళాలి. ఆ చేరువుగా వెళ్ళాలనుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఆయన చేసేటటువంటి విధానాలు. నేను ఇది ఈ పబ్లిసిటీ అండి, ఎంత అవసరం అంటారా? ఇది పబ్లిసిటీ అన్న నేను. మరి ఏమంటారండి? ప్రజలకు చేరువుగా వెళ్ళేటటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఆయనకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో తప్పే ఉంది? అలా కాదు సార్, మరి ఆ స్టవ్ వెలిగించకుండా ఆ చేప మొక్కలు స్టవ్ మీద పెట్టి ఫ్రై ఎలా చేస్తున్నాడు ఇతను? పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలా కాదా మనం? స్టవ్ వెలిగించలేదని ఏమంటారు? అయ్యో, క్లియర్గా జూమ్లో చూపెట్టేస్తున్నారు కదా టీవీలో. స్టవ్ వెలిగిందంటారా? చిన్న దీన్ని మీరు తీసుకోవాల్సినటువంటి పని ఏం కాదు సార్. ఇప్పుడు ఏంటంటే
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాన్యుడి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసాడు అంటే భారతదేశంలో వేళ్ళూరుకుపోయినటువంటి అస్పృశ్యత, సామాజిక వ్యత్యాసం ఉండకూడదు అని సూచనను ఎందుకు మీరు భావించరు? ఆయన ఉద్దేశం అది. రామానాయుడు గారు సైకిల్ తొక్కుతున్నారు, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు సార్? రామానాయుడుకు ఓపిక ఉంది, మీకు లేదా? నాకెందుకు లేదు? మరి మీరు తొక్కొచ్చు కదా సార్. నేను తొక్కాను నిన్న. నేను ఆల్రెడీ మా నాయకుడు ఏం చెప్తే చేస్తాను నేను. ఏంటండి, ఎలక్ట్రికల్ కార్ కొనుక్కోండి అన్నాడు ఎమ్మెల్యేలు అందరూ. నేను సీఎం గారు చెప్పారండి ఫ్యూయల్ సేవింగ్కి, వాతావరణాన్ని చేయడానికి. మీరు కొనుక్కున్నారా? ఆల్రెడీ బుక్ చేశాను. ఇంకో 10 రోజుల్లో వస్తుంది నాకు కారు, ఎంఐజీ. ఏంటండి, నేను సైకిల్ అన్నాడు, నా వయసు రీత్యా నేను పూర్తిగా సైకిల్ తొక్కేలేను నేను. ఏంటండి, ఎలక్ట్రానిక్ సైకిల్ ఆప్షన్ ఇచ్చాడు, ఎలక్ట్రానిక్ సైకిల్ కొన్నాను నేను. కొన్నారా? చేశారు, డ్రైవ్ చేశారు? నిన్న నేను అంతా తొక్కిందంతా, ర్యాలీ అంతా దాంతో తొక్కాను. ఎలా బాగుందండి మీకు? కంఫర్ట్గానే ఉంటుంది. లోకేష్ గారి గురించి చెప్పండి. పార్టీ అంతా ఆయన చేతిలో తీసుకున్నాడు అంటారు, నిజమేనంటారు? అది తీసుకోవాలి కదా. అంతే అండి. ఇప్పుడు లోకేష్ మనస్తత్వం అయితే సార్ బోడా మనస్తత్వం. సేమ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏటో అదే క్యారెక్టర్ అయింది. ఇంచుమించులో అందరితోటి చాలా హ్యాపీగా, చాలా ఫ్రీగా మాట్లాడతాట. జోక్స్ వేయడం కానీ, నేను ఎన్టీఆర్ దగ్గరగా చూశాను కదా, ఈయన అంతే ఎన్టీఆర్ తోటే. కానీ ఇతరులో ఉన్నది ఏంటంటే ఆ చదువుకోవడం, వీటిల్లోనే ఈ లైన్ ఆఫ్ యాక్షన్. ఎన్టీఆర్ది 60 years వరకు అతను సినిమా, ఆ ప్రపంచం, ఆ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన జీవన గమనం ఒకటే. ఇక్కడ ఇతనొత్తులోకి ఫ్రమ్ ది బిగినింగ్ ఊహ తెలిసిన దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. బై బర్త్. ఈ రాజకీయాల్లో ఉండడం, రాజకీయ లాజిక్లు కూడా తెలుసు. వాళ్ళ పార్టీని హస్తగతం చేసుకోవడం. ఇందాక మీరు నవీన్ గురించి అడిగారు, పెత్తనం చేస్తున్నాడు నవీన్ అని చెప్పేసి. మరి పార్టీని పెత్తనం చేయకపోతే నా తర్వాత పోటీ చేసి కూడా ఆడేనప్పుడు చేయకపోతే ఏం చేస్తాడు? అంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయరా ఇంకా కుప్పం నుంచి? చేయడం నేను ఎందుకు అంటాను? నెక్స్ట్ మీరు ఆయన కుప్పం ఆయన పోటీ చేస్తాడు. మంగళగిరి ఈయన మంగళగిరి ఈయన చేస్తాడు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ మామూలు ఇతని రోజులు ఇతనే చేస్తాడు. ఇలా అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోవడానికి ఇంకా వయసు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఓపిక ఉంది. ఆ ఓపిక ఉన్ననాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగుతాడు. ఈయన ఇంకా అనుభవం రంగరించుకుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే ఏంటంటే పరిస్థితి? జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు ఇవాళ దాన్ని నర్శించరు ప్రజలు. అతనికి రాణించదు పార్టీ ఇవాళ. ఒకప్పుడు లోకేష్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా జూనియర్ ఎన్టీఆర్ వస్తే జూనియర్ ఎన్టీఆర్దే పై చేయవును. ఇవాళ లోకేష్ ప్రతి చిన్న కార్యకర్తలోని కూడా హత్తుకుపోయాడు. ఇవాళ ఇంకా జూనియర్ ఎన్టీఆర్కి అవకాశం రావడం ఛాన్స్ లేదంటారా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.